ఆఫ్ చేసుకోండి. దయచేసి ప్రార్థన పూర్వకంగా మాట్లాడవలసిందిగా ప్రభు పేరట మనం చేయించున్నాం. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. మంచిది, శ్రేష్టమైన సమయం ప్రభు నాకు అనుగ్రహించినారు. తర్వాత మళ్ళా అన్నప్రసన్న కార్యక్రమం ఉంది కాబట్టి మనం తొందరగా ముందుకు సాగుదాం. సకల ఆటంకంలో దేవుడు తొలగించును గాక. మరి ప్రార్థన గోపురాన్ని ఇందాక చెప్పి తెలిసిన ముఖ్యం లేదా? దేవుని స్తోత్రం. మంచిది, దేవునికి ఘన ప్రభావములు కలుగును గాక. చేతులకు దేవుని స్తోత్రం చేద్దాం. ఒకసారి హుషారుగా దేవునికి స్తోత్రం చేద్దాం. మనకున్న ఇబ్బందులు, బలహీనతలు, మత్తు, మమత, కలవరాలు తొలగిపోయిన స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత స్వార్థం మీకు. నేను ఇంత అల్లి చెప్తే చెబుతారా? ఇలా ఉంటే ఎలాగా? దేవునికి స్తోత్రం. మనం ఏదో ఒక్కడే ఎంత అంటామంటే మనం 50 మంది ఎంతమంది ఎంత గట్టిగా చెప్పాలి? సరే చెప్పండి కదా గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఆశీర్వదించును గాక. ఆలోచన చేయకుండా ద్వితీయోపదేశకాండం ఇదంతా మీకు తెలిసిన వాక్యమే, మీకు నచ్చిన వాక్యమే. దేవుని స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నచ్చిన పచ్చిగా ఉన్నా, కచ్చిగా ఉన్నా, ఉడకపోయినా ఏమండి అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకుని గుడుకు మింగేయడమే దేవుడు ఇచ్చిన ఆహారం. దేవునికి స్తుతి కలుగును గాక. ద్వితీయోపదేశ 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం చదివేవారు బిగ్గరగా, గంభీరంగా, తప్పులు లేకుండా స్పష్టంగా, పారదర్శకంగా చదవగలిగారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నడిపించిన మార్గం అంతటిని చాలండి జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే తల వంచండి. అవకాశం పోతే మోకాళ్ళ మీద చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్యా మీకు స్తోత్రాలు. మా ఏలువాడైన యేసయ్యా మీకు యెహోవా రబ్బుని మీకు మహిమ చెల్లిస్తూ మా సకల ఆశీర్వాదము కారణభూతుడైన పరమ తండ్రి మీకు ఇంతవరకు సజీవులలో కాపాడిన ఆయన, ఇదిగో నిన్నటి వారిని మమ్మల్ని నేటి వారిగా చేసిన ఆయన, నీ పునరుత్థాన బలమును మాకు ఇచ్చిన ఆయన, మీ మధ్యలో ఉన్న సాగిలపడి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినుబుద్ధిని కలిగించండి. ప్రతి గలిబిలి, కలవరం, అభ్యంతరం, ఆటంకం, అవహేళన, శరీర రుగ్మతలు యేసునామములో గద్దిస్తున్నాము. చక్కగా వినుబుద్ధి కలిగి శ్రేష్టమైన భయభక్తులతో శ్రద్ధావి మాటలు విని ఆత్మీయంగా బలపడి ఎలా వచ్చాము అలాగే వెళ్ళిపోకుండా ఒక నూతన హృదయంతో, నూతన తలపుతో, నూతన సంతోషంతో మా గృహాలకు నీ ప్రేమను, నీ యొక్క సన్నిధిని అనుభవించి మోసుకుని అనుభవించి తీసుకెళ్ళి అనుభవం నడిపించమని, దాసుల బలపడి అందరితో మాట్లాడమని, ప్రతిదిన డిస్ట్రెస్ ఆత్మను కత్తిస్తూ మిక్కిలి మగ స్వరంతో మాట్లాడి మా హృదయం దెబ్బలు చేస్తారని యేసు శ్రేష్ఠ నామములో పొందినాము తండ్రి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడును గాక. ఈ ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి అసలు? ద్వితీయోపదేశం అంటే ఏమీ లేదు. ఆది కాండం, నిర్గమకాండం, లేవియకాండం, ఈ 4 కాండాలను కలిపి మరొకసారి ఏమంటే దేవుడు ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయమన్నాడు. ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయోప అంటే ద్వితీయ అంటే 2 ఉపదేశం. రెండోసారి ఈ 4 కాండాలు ఉన్నదాన్ని మళ్ళా తన ప్రజ ఇజ్రాయేలుకి తిరిగి కొనుక్కున్న విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు బోధించిన దాన్ని ఈ ద్వితీయోపదేశకాండం అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ ద్వితీయోపదేశకాండంలో ఇక్కడ దేవాది దేవుడు మోషే ద్వారా అన్నాడండి, చూడండి, మీరు బ్రతికి అభివృద్ధి పొంది ఏమంటే యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి, అనగా కనాను దేశము దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నవలను. ఓకే. మరియు నీవు ఆయన ఆజ్ఞలను, ఇది అసలు ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఐగుప్తులోంచి విడిపించింది ఎవరండి? నడోయ్, మీరు ప్రభు నమ్మిన వాళ్ళేనా? ఎంతసేపు ఆలోచించారండి? గట్టిగా చెప్పండి. మీరు అందరూ ప్రభు బిడ్డలేనా? ఒకసారి గిలుగు చూడండి. నాకు డౌట్ అవుతుంది. చూద్దామండి. ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి విడిపించాడండి దేవుడు? చెప్పాలి గట్టిగా. ఎందుకంటే ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే మర్చిపోలేని బాధ అంటే అగ్ని లాంటి శ్రమలవి. వారు పెడుతున్న బాధలు ఇన్ని కాదండి.
సంతోషాలైనా దేవుడు చేసిన కార్యాలైనా మర్చిపోతాం, కానీ భక్తులు మనం పొందిన బాధలు జీవితంలో మర్చిపోతామా? ఓరు బాబోయ్, లేకదోడా పుట్టేవరా బాబు, నువ్వు పుట్టినప్పుడు చచ్చిపోయేది అలాగే అంటారు. జీవితాంతం అంటే ఆ బాధ, ఆ వేదన నిజంగా తల్లి కానీ తండ్రి కానీ మనం పడిన బాధలు ఎప్పటికీ మనం మర్చిపోతే దేవుడు చేసిన కార్యాలైనా మర్చిపోవడానికి ఇష్టపడతామేమో, కానీ అసలు జీవితంలో మనం పొందిన బాధను మర్చిపోం. అది మనలో మైనస్. దేవుని స్తోత్రం. ఆమె చెప్తున్నారా? మనలో జరగాల్సింది ఒకటి ఏంటంటే మనం పొందిన బాధలని మర్చిపోవాలి, దేవుడు చేసిన మేలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ ఐగుప్తులోంచి వారిని విడిపించాడండి, నడిపిస్తున్నాడు. వాగ్దాన దేశం, కనాను దేశం కలిస్తున్నాడు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, ఆయన చేశాడు. యోర్దాను అడ్డు వచ్చింది, క్లియర్ చేశాడు. ఎరుకో ప్రాగలట్టు వచ్చింది, 7 రౌండ్లు కొట్టారు, పడిపోయింది. ఏమని హాయి పట్టణంలో కొంచెం గరిబిలి జరిగింది, స్వాధీనం. ఇలాగా ఏదట్టు అగగైనా ఓగైనా మహామహా ఎంతమంది వచ్చినా సరే తన ప్రజలైన వారికి వ్యతిరేకంగా ఈ ఆయుధం కూడా వర్ధిల్లినప్పుడుగా చక్కని త్రోవలో మిక్కిలి నిమ్మలంగా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. దేవునికి కొంచెం దూరంగా కూర్చోలేకపోతే మంచిది, నీకు తగిలితే ఎలాగా? అలా కాదని కోణాలతో కష్టంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునాక. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా గమనించండి ప్రియ దేవుడి సంగమా. ఈ రోజున ఎందుకు దేవుడు మన పరిస్థితి ఎందుకు నడిపిస్తున్నాడు? వాగ్దానం ఐగుప్తులో విడిపించిన దేవుడు కణాలు తీసుకోవాలి, కానీ మధ్యలో ఈ పరీక్షలు ఏంటంటే పాస్టర్ గారు, మన పరీక్షలు లేకుండా పిల్లలకి అమెరికా జాబులు ఎలా అవుతాయి? మరి ఇప్పుడు మనందరం సంఘం అంతా వెళ్ళిపోవాలంటే పాస్పోర్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఏమన్నా మళ్ళీ ఏం కావాలి మనకి? ఏమండి VSA కావాలి, వీసా కావాలి. వీసా కావాలంటే మనం ఏమన్నా వెళ్ళిపోతాం, మాకు 10 లక్షలు అంటే సరిపోద్దా? వీసాకి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? అయ్యా ఏమండి గట్టిగా చెప్పండి సార్, ముందు వెళ్ళి నువ్వే అందరికన్నా. దేవుని స్తోత్రం. ఏమండి ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అది హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇంకెక్కడెక్కడో పెట్టవచ్చు. ఎక్కడికైనా మనం సొంత డబ్బులతో వెళ్ళాల్సిందే. అక్కడ అడిగిన ప్రశ్నలన్నీ సమాధానం సిగ్గా అవ్వకండి, ఇలా అక్కడ పెట్టలో ఆవిడ మార్పులు అమ్ముకోమంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఖర్చు మంది అయినా సరే, వారు ఏమండి డబ్బుల మంది అయినా సరే ముందు ఆ టెస్టులకి, ఆ పరీక్షల కేంద్రాలకి, ఆ నియమిత ప్రాంతాలకు వెళ్ళాలి వద్దాను. అక్కడ భౌతికంగా ఒక ప్రాంతం వెళ్ళి కొన్ని రోజులు రావడానికి ఇన్ని కండిషన్స్ అయితే, ఏమండి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి దేవుడు పరీక్షలు పెట్టి శోధించలేదు, కానీ దేవుడు మర్చిపోకుండా. ప్రజలతో దేవుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దేవుని బిడ్డలైన వారికి చాలా మతి మరుపు. చెప్పండి, క్రైస్తవులు కొంత మతి మరుపు ప్రపంచంలో ఎవరికి ఉండదండి. దేవునికి స్తోత్రం. యథార్థంగా అందుకే నా కుమారుడా, నేను చెప్పు ఉపదేశం మరవద్దు, నా ఆజ్ఞలు దైవం పదే 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 ఎందుకు చెబుతాడంటే, క్రైస్తవులు అందుకే నా ప్రాణమాయం చేసే ఉపకారములలో దేనికంటే మేము మర్చిపోతామండి. అలాంటి వాళ్ళు ముందు మర్చిపోతారు. దేవునికి స్తోత్రం. మర్చిపోకుండా మా కోసం ప్రార్థన చేయడం వల్ల మర్చిపోరు, కానీ మేము మర్చిపోతాం బాబా అన్నారనుకోండి, వాళ్ళ సేవలు మర్చిపోయి దేవుడి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. 100 సంవత్సరాలు ప్రతి చల్లపూట ఏదేని తోటలో ఆదామావుల దగ్గరికి దేవుడు ప్రతి చల్లపూట వస్తున్నాడే. ఒక రోజు నాడు వచ్చాడు దుష్టుడు, దుర్మార్గుడు వచ్చి, ఇది నిజమా అన్నాడు. ఎవరు నువ్వా అని చుట్టూ ఆవులు ఏడ్చుకొని కొట్టొద్దండి. చెప్పండి దేవుని స్తోత్రం. 100 సంవత్సరాలుగా ఆయన వచ్చిన విధానం వేరు. ఒక రోజు ఒకరికి వేరే రూట్లో, వేరే స్వరంతో, వేరే డైలాగ్ వేసుకుంటూ వచ్చి ఇది నిజమా అన్నాడండి. ఎవరా నువ్వు ఈ టైంలో వచ్చావు? మా ఈశ్వరుడు ఎవరన్నా అధికారులు ఎవడ నువ్వు అని ఇద్దరు కలపడేరా? బ్యాడ్లకు ఏంటంటే టైగర్ లేరు. అప్పుడు ఈ మేడం గారికి ఏదన్నా ఒలిడిపోయి అందరినీ లోపల రమ్మించి పిలిచిరాకమాట. మంచి చెడ్డ చూడదాం కదా. దేవుని స్తోత్రం. ఆడు స్పాంజే ముక్కు మీద పెడతాడో, లేకపోతే స్ప్రే కొడతాడో. ఏమంటే ఈ రోజుల్లో అయిన వాళ్ళు బాగానే ఉందని, రండి మా వారు లేరండి అని ఎవరినైనా నేను చెబుతాను, ఎవరిని వస్తే గేటు కట్టి బయటికి పంపాలి. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ మణి గారు మీరు ఎవరైనా ఎంత తెలుసుకోండి సరే, మా వారు లేరండి, మా పిల్లలు లేరండి, ఏంటి పని అని 99% ఈ రోజుల్లో గేటు కానీ డిజీజ్ బయటకు పంపాలి. మాట్లాడలేదండి. చుట్టాలేమో పంపించట్లేదు, ముఖం తినొచ్చి కొంచెం అదండి ఇదని సోదీసని చెప్పిన వాళ్ళు ఏం చేయాలంటే ఎట్టుకడే చెలవు. దేవుని స్తోత్రం. అలా లేకపోతే మనం పోతాం, మన సాక్ష్యం పోతుంది, మన పరిశుద్ధత పోతుంది, మన ఏం పోతాయో తెలియదు. ఎందుకంటే ఇది అంచి కాదు. చాలా జాగ్రత్తగా మెలుగుగా జ్ఞానం కలిగి, అతి ప్రేమను వలకపోసే సమయాలు కాదు. ప్రేమను కూడా చాలా జాగ్రత్తగా చెప్పండి చూపించాలి. ఎవరికి చూపించాలో వారికే చూపించాలి. వాడు వచ్చినాడు దమ్ముడో, మోసగాడో, కనగాడో, ఏటుగాడో, పాటుగాడో, మనకి ఏటగాడో మనకి ఏం తెలుసు? ఎవరు పెడితే ఆయన ఆహ్వానించేయండి కాదు. అక్కడ చాలా పాములు ఏం కలిగి ఉండాలంటండి?
చెప్పండి, వివేకం కలిగి, పౌరుషం కలిగి. అంటే అలా అని చెప్పేసి అలా అయితే ఎలా మారతారంటే చూడండి, ఏదో గొడవలు వేసుకుంటే ఓ ఇది ఒలిడిపోయి వచ్చామని అవ్వలాగా మనం ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదండి. ప్రేమ చూపించాలి తెలిసిన వారు కొంచెం పరిచయం తర్వాత, కానీ ముందే మనం ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాము గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. తర్వాత ఎంత ఏడ్చినా ఏముండదు. ఏమండి, ఎడవబడిన బాణం, గడిచిపోయిన సమయం, నోట్లోంచి బయటికి జారిపోయినా ఏం తిరిగిరావు, ఇంకా కేసులు బుక్ అవడం తప్ప, చెరల పళ్ళు వసూలు ఎక్కడం తప్ప. దేవునికి స్తోత్రం కలుగుగా. చెప్పండి, దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియ దేవుని సంగమా, ఐగుప్తులోంచి వారిని దేవుడు నడిపించి నడిపిస్తూ ఏం చేస్తున్నాడు అక్కడ? మరియు నీవు ఆయన ఆజ్ఞలను కైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది. అమ్మ ఒకసారి దేవుని స్తోత్రం. నేను ఐగుప్తులో విడిపించాను కదా, ఎర్ర సముద్రం పాయం చేశాను కదా, యోర్దాన్ని ఆరిపోజేశాను కదా, ఎరుకో ప్రాకారాన్ని కేవలము ఏమంటే రోజుకు ఒక 7 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే నేను కూల్చేశాను కదా. అసలు ఈ ప్రజలకు నా మీద ఏ భావం ఉన్నది? నా ప్రజలైన వీరి యొక్క తత్వం మారిందా, గుణం మారిందా, విధానం మారిందా, వీరి యొక్క క్రమం మారిందా, అసలు వీరిలో ఉన్నది ఏంటి అని వారిని కొంచెం ప్రెస్ చేస్తున్నాడంట, నలుపుతున్నాడంట. వారిలో ఉన్నది ఏంటో వారిని చదువుగా శోధించుటకు నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నకు నేను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములను నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని కూడా ఏం జాగ్రత్తగా జాగ్రత్త. నా ప్రాణమా తినుము త్రాగు శోధించమని కాదు, నా ప్రాణం ఆయన చేసే ఉపకారము దేనిని కూడా. ఇక్కడ 40 సంవత్సరాలు నడిపించాడు కదా. నడిపించిన దేవుడు ఏమంటాడంటే వీరు హృదయంలో ఉన్నది ఏంటో నేను తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే వీరు నా ఆజ్ఞలు గైకుంటారో, చెప్పండి గైకుంటారో లేదో, వీరు హృదయంలో ఉన్నది ఏంటో, వీరి మనసులో ఉన్నది ఏంటో, అసలు వీరు ఏవైనా కొంచెమైనా వీరిలో చేంజింగ్ అనేది వచ్చిందో లేదని దేవుడు వారికి కొన్ని వారికి శాంపిల్స్ పెడతాడంతే. 40 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. ఏమండి, ఐగుప్తులోంచి ఆ కనాన్ దేశాలే 40 సంవత్సరాలు ఎందుకండి? 40 రోజులు మనం వెళ్ళాలేదా? ఐగుప్తు వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి, కానీ దేవుడు ఎందుకు వీరిని ఎర్ర సముద్ర మార్గం గుండా నడిపిస్తున్నాడంటే వీరిని ఇబ్బంది పెట్టాలని కాదు. వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరంటే వీళ్ళని ఎవరు ఇబ్బంది పెడుతున్నారండి? అమ్మా, ఐగుప్తీయులు, ఫరో, వాడి టీం, వాడి సైన్యము. ఇంకా జీవితంలో నేడు మీరు చూసిన ఐగుప్తీయులు ఇక మీద నిన్నడను కూడా మీరు చెప్పండి దేవుడు చూడనే ఏమైపోతారు? వాళ్ళు శవములై కొట్టుకు రాబోతున్నారు. చెప్పండి, దేవుడికి స్తోత్రం చెబుదాం. కొట్టాలి చెప్పాలి. దేవుడికి స్తుతి కలుగును గాక. నేడు ఈ రోజు వరకు మనం హింసిస్తున్నా, బాధిస్తున్నా, కలవరం పెడుతున్నా ప్రతిదీ మనకు ఎదురుగా శవమై మారిపోను గాక. దేవునికి స్తోత్రం. అయితే మనల్ని వేధిస్తున్నామని మన ముందే చావాలి పోవాలంటే మనం మొదట మన హృదయంలో ఉన్నది తెలుసుకోవాలని. ఏమండి, మనం ఆయన ఆజ్ఞను గైకుంటాం లేదో అని పరీక్ష పెడుతున్న ఆ మార్గంలో ఆయన మాత్రం మర్చిపోకుండా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవడం గాక. ఎందుకు ఆయన జ్ఞాపకం ఉంచుకోవాలి మనం? అసలు ఆయన ఏమండి, దేవుడు కాబట్టి విడిపించాడు, ప్రజలు కాబట్టి మనం నడిచామని చాలా మంది లైట్ తీసుకుంటారు. దేవుడు అమ్మగారు రక్షణ దాటిని చెప్పారు. చాలా మంది రక్షణ దాటిని చెప్పాలంటే ఏమో రక్షణ పొందింది పాస్టర్ గారు సభ్యులు చేసేవాడు మా ఇంటికి ప్రతిపోతారు. పొందమ్మ సూర్యకాంతం, పొందమ్మ లక్ష్మీకాంతం, పొందమ్మ మీరాబాయి అని సభ్యులు తినేసేవాడు అండి. ఏదో 4 స్కూల్తో 4 చొప్పులు ఎత్తుకు తెలుసుకున్నాను, దాన్ని తీసుకున్నారంటండి. ఎవరు పొందమన్నారు? నేను బలవంతంగా. దేవుని స్తోత్రం. దేవుని ద్వారా ఒక చెంబు నీళ్ళు, చెంచా నీళ్ళు, ఒక గోలులో నీళ్ళు, ఒక టబ్బులో నీళ్ళు మునిగితే కాదు ఇక్కడ కావాల్సింది నువ్వు దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? మాట్లాడండి. లేదా తెలియాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఆయన ఆజ్ఞలు గైకున్నావా? నటిస్తున్నావు. నువ్వు జీవించవలసిన వారంగా కానీ క్రైస్తవులు ఎప్పుడు నటించే వారంగా చెప్పండి. మనం జీవించే క్రైస్తవులమా, నటించే క్రైస్తవులమా? నటించే వారికి ఏకంగా ₹1,000 టికెట్ పెట్టి చూడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. లోపల మనం ఆ ఇబ్బంది మనకు లేదు. మనం జీవిస్తున్న క్రైస్తవం. దేవునికి స్తోత్రం. సఖీవుడు యేసు రక్తం పిల్లల మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలంటున్నాడు ఆయన. ఎందుకు ఈ 40 సంవత్సరాలే కాదు, ప్రభు రాకడ వరకు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ప్రతిరోజు బ్రతుకుదాము గాక. ఎందుకు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? ఏం చేశాడు ఆయన అని చూస్తే ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 7 చదవగలుగుతారా? 7 మనం
వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి కూడా మన చదువు గట్టిగా. నీవు నీ దేవుడైన యెహోవాకు ఎవరు నువ్వు ప్రతిష్ఠిత జనం. ఒకసారి నామం చూడండి, దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠిత అన్నానండి, పోనీ ప్రతిష్ఠ అనండి. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి? ఏమండి, దీన్ని ఇలా ఇక్కడ ప్రతిష్ఠించాను, దీన్ని ఎవరైనా ముట్టుకుంటారా? దీన్ని ఎవరైనా కలుగుతారా? దీన్ని ఏమైనా పెట్టేపోయి వెళ్తారు ఇక్కడ? దీన్ని ఇక్కడ వచ్చి ఏమైనా అసభ్య కార్యక్రమాలు చేస్తారా? 1 2 3 జరుపుతారా అక్కడ? ఆ ఏరియాకే రాదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రతిష్ఠించబడింది ఇది. ఇందులో జీవం ఉందా లేదా? మనుషులు ప్రతిష్ఠిస్తేనే అంత విలువిస్తున్నామే, అవునా కాదా? లోకంలో గుళ్ళు గోపురాలు ప్రతిష్ఠించి పెట్టేసి అంటారు అక్కడ ఏమన్నా లేకపోయినా ఏమన్నా ఉందో గుడి పెట్టి పడిగారు అనుకోండి, అది దాని గుడి జోడికి అవ్వాలి. అక్కడ మళ్ళీ అనుకోవాలి, ఎంత అనుకోవాలి, ఎలా అనుకోవాలి పెట్టేస్తారు. దేవుని స్తోత్రం. ఇంకా తెలియదేమో లోకం అంతా. దేవునికి స్తోత్రం. మనుషులు ప్రతిష్ఠించిన వాటికి ఎంత ప్రత్యేకత ఇస్తున్నారే, మనం ఎవరు ప్రతిష్ఠించుకున్నారు మనల్ని? చదవండి 7 వాళ్ళు ఎవరు? ఆయన నీవు నీ దేవుడైన యెహోవాకు. ఒకసారి గుండె మీద నేను నా దేవుడైన యెహోవాకు. మనం చరణం కూడా రక్షణ పొందడం అనుకోవాలి. ఎందుకంటే రక్షణ పొందిన వారే కదా, పొందిన మనందరూ ఆయన బిడ్డలమే. లైసెన్స్ అంటే లేదు కదా, భూమి ఆయన ఇచ్చే సొమ్ములు సోకులు పొందుకోవట్లేదా? మరి ఎందుకలా అనుకోవట్లేదు? చాలా మంది రక్షణ పొందలేదు పాటగా అనుకోవాలి. ఫీలింగ్ అవ్వట్లేదు. నువ్వు రక్షణ పొందినా పొందకపోయినా ప్రతి 3 పూట్ల నీకు ఆహారం ఇస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పాలి. అసలు ఎక్కువగా ఎవరు భయపడరు? రక్షణ పొందిన వారి కంటే పొందిన వారే భయపడాలి. అయ్యో అపనంగా దేవుడిని వాడేసుకున్నాను నేను, ఎన్నాళ్ళు ఇప్పుడు రక్షణ పొందాలని. రక్షణ పొందిన వారి కంటే పొందిన వారికి టెన్షన్ పడాలి ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను నా దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన జనాన్ని. ఈ ప్రతిష్ఠ కడ వరకు దేవుడు మనం కాపాడుగా. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిష్ఠలోకి ఎప్పుడు మన మరణం వరకు ఏం కాకుండా బయటికి వెళ్ళిపోకూడదు, పడిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఎవడని మనల్ని పరిశోధించడానికి, ఆయన ఎవడని మమ్మల్ని ఆయన ఆశ్చర్యకరం చెప్పడానికి అంటే నువ్వెవరు? అసలు నువ్వు కాదు, నేను కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి మన ఒకప్పుడు చీకటి సంబంధం వెలుగులో తీసుకొచ్చి ఆయన గుణాశీలం ప్రచురణ చేయడానికి రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా ఏర్పరచడం, వంశముగా దేవుడి సొత్తైన ఒక ఖ్యాతిని, ఒక ఘనతని, ఒక ఆధిక్యతని, ఒక గుర్తింపుని, ఒక పదవిని ఇచ్చి నువ్వంటే ఏమిటో ప్రపంచానికి తెలియని నిన్ను ఈ రోజున నీ కుటుంబ పరంగా, సంఘ పరంగా, సమాజ పరంగా, గ్రామ పరంగా, ప్రాంత పరంగా, నీ కులంలో కూడా అందరూ ధృవీకరిస్తున్నాను. దేవుడిగా పేదలు వాపుస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క సర్కిల్లో కూడా చాలా ధృవీకరిస్తా ఉంటే ఆడందరికీ నేను నిలబెట్టాడు. ఎందుకు తెలుసా? దుబాయిని బిడ్డవి, దేవుని స్తోత్రం. దుబాయిని సొంతువి, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఆయన ప్రతిష్ఠితమైన జనాంగానివి. నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. నీ చుట్టూ ఎవరు లేరు అనుకోవద్దు. నీ చుట్టూ నిత్యము దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆయన దూతల కాపుదలు ఎప్పుడూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అందుకే నీవు చూడండి, ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా చాలా ఎక్కువ చేస్తాను. ఈ మధ్యన ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనం ఏం చేస్తాడంటే ఎక్కువగా ఎంచుతారా, తక్కువగా ఎంచుతారా? ఎంచడం అంటే ఆయన దృష్టిలో మనకు చాలా ఎక్స్ట్రా, చాలా గనులుగా అంటే ఆయన దృష్టిలో మనకి వాల్యూ ఎక్కువ ఇస్తాడు మన దేవుడి స్తోత్రం. మరి లోకంలో మనకు ఆ వాల్యూ ఎక్కువ ఇచ్చేవాళ్ళు, తక్కువ ఇచ్చేవాళ్ళ? చాలా ఉన్న వాల్యూ తీసేస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. లోక పద్ధతి ఏమో సిలులు పెడతాం, బ్యాచీలు పెట్టడం, పంచర్లు పెట్టడం. కానీ యేసయ్య ఏమండి ఆ రంధ్రాన్ని, ఆ లూప్ హోల్స్ని, డూప్ హోల్స్ని, ఏ హోల్స్ని పూర్తి చేసి అంతకంతకు మన దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా ఎంచుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఒక ప్రతిష్ఠ నీకు ఇచ్చాడు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎక్కువగా ఎంచుతున్నాడు. అంత మాత్రం ఇంకేముందని అక్కడ ఎంచి నేను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. చదమ్మా, మీరు మీరు సర్వజనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఏంటంటే సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని చాలు దేవునికి స్తోత్రం. లోకంలో వారందరికన్నా లెక్కకు మనం ఎవరు ఉంటండి? లెక్కకు తక్కువే. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. అసలు మీరు పెద్ద గొప్పవాళ్ళని మన తెలుగు భాషలో, మీరు యోగ్యులని,
ఏదో ప్రార్థనా పనులను అయితే పలానానికి మనం ఏర్పాటు చేసుకోలేదండి. లోకరీతిని చూస్తే మనం ఎవరైనా ద్రాక్ష వల్లులు అంటారు. ద్రాక్ష చెట్టు ఉందండి, ద్రాక్ష చెట్టు కాస్తే ద్రాక్షకాయ కాయాలి, లేకపోతే నరికేసి నవమందం చేయించుకోవచ్చు. ద్రాక్ష తర్వాత పోనీ మడత కుర్చీ చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు మొక్కలు పెట్టి చేయించుకోవచ్చు. మొక్కలు పెట్టి తెలుసండి మీకు ఏంటంటే ఎన్ని కాళ్ళు ఉంటాయి దానికి? 4 ఉండు బాబా. ఉందండి స్వామి గారు, మీ ఊళ్ళో మొక్కలు పెట్టలేవా? పూర్వకాలంతో 3 4 వేస్తున్నారేమో. దేవునికి స్తోత్రం. సరే ఒకరు దాన్ని సంతోషానికి సరదాగా దేవునికి స్తోత్రం కలుగుతుంది. ద్రాక్షావల్లి ఫలిస్తే ఫలించాలి, లేకపోతే అగ్నిలోకి తప్ప దేనికైనా పనిచేస్తున్నది మనం ద్రాక్షవల్లి. దేవుని స్తోత్రం. ఈ రోజున మనం ఉంటే ప్రభులో ఉండాలి, లేకపోతే నరకానికి రెండో అవకాశం మనకు లేదండి. అటువంటి మనలో దేవుడు ఏంటంటే ఒక ప్రతిష్ఠానంగా చేసుకుని ఎక్కువగా మనం ఎంచుకుని ఏమండి మన లోకరీతి ఏమి లేకపోయినా మన అంటే చూడు ఇక్కడ మీరు విస్తారంగా చూడండి ఏమంటాడు ఆయన, విస్తారముగా యెహోవా మిమ్మల్ని ప్రేమింపు ఏర్పరచుకునేది కానీ సమస్త జనం కంటే మీరు లెక్కకు తక్కువే కదా. నిజంగా లెక్కకు తక్కువే. లోకంలో మనం ఎవరైనా దేవుడు నమ్ముకున్నాం, ప్రభు నమ్ముకున్నామంటే ఇలా దీవించబడ్డామంటే ఎంత ఉంటే ఉందలే, మా ఆనంద సంతోషాలు మీకు ఉన్నాయండి. ఒక పండుగ ఉండదు, ఆనంద సంతోషం ఉండదు, చుట్టం పట్టం ఉండదు. ఆ లెక్కలు అది దేవుడి స్తోత్రం. మనకేమి మన లెక్కలేంటి? మన చుట్టాలు లేరా, బంధువులు లేరా? మనం ఎంతో మంది ఆనందిస్తాం, ప్రభువుని బట్టి ఇంకా ఆనందిస్తాం. దేవుడి స్తోత్రం. దేవుడు ఇచ్చాడా? మీ దేవుడు ఒక బిల్డింగ్, నేను మాకు 7 బిల్డింగ్లు ఇచ్చాడు. 7 బిల్డింగ్లో కాకుండా నువ్వు ఉండేది ఒక కంప్యూటర్ పెద్ద నదికి ఇచ్చేద్దాం కదా. దేవుడి స్తోత్రం. ఎన్ని బిల్డింగ్ ఎవరికి కావాలి పేరు చెప్పుకోవడం, ఇన్కమ్ ట్యాక్స్ దొరకడం తప్ప ఏమండి 7 ఇల్లులు ఉన్నాయి, 7 ఇంట్లో ఒక రోజు ఉండగలుగుతామండి. అది చెప్పుకోవడానికే తప్ప నివసించేది ఒక దాంట్లోనే. చెప్పండి దేవుడికి స్తోత్రం. మనం నివసించేది ఒకటైనా అది అతిదైనా సరే మనం ఒక్కరే ఉంటారండి. మనతో పాటు మనలో ఉన్నవాడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆత్మస్వరూపిగా మనతో సంచరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. చాలా మంది అన్నిటికి ఆ పెద్దింట్లో ఒక్కరే ఉండాలంటే భయం. మనం 7-17 గదులు ఉన్నా సరే ఒక్కరే కలిసుకోవడం ప్రార్థించుకోవడం. కారణం ఏంటండి? దేవుడి దూతలు, సంచారం, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, దేవుని యొక్క స్వరము మన చుట్టూ మారిపోతాం. దేవుడికి స్థితి కలుగుతుంది కాక. ఒక మాట, మీరందరూ ఆ రకమైన మాస్టర్ గారి మధ్యాహ్నం కొంచెం ఎండలో వచ్చారండి. కొంచెం ఏదో ఎండకి కొంచెం ఏదోలాగా అనిపిస్తుందండి. ఏంటంటారు? ఏమి లేదు, మోకాలు అన్ని చాలు అయిపోయింది. అందుకే ఆ టెన్షన్. దేవుని స్తోత్రం. రాత్రి వెళ్ళి చీకట్లో వచ్చారు మాస్టర్ గారు. పెద్ద చీకటి లేదు, 7 అయింది, కానీ ఇంటికి వచ్చి ఏదోలా ఉంది. ఏమీ లేదు, రాత్రికి చాలు అయిపోయింది. దేవుని స్తోత్రం. అంటే ఎండకి భయపడి, చీకటికి భయపడి, నీళ్ళకి భయపడితే ఎట్లా? మనము భయం అంటే భయమే మనకు భయపడాలి. చెప్పండి దేవునికి స్తోత్రం. అందుకే మీరు భయపడవద్దు. ప్రతిరోజు దేవుడు మనం ధైర్యపరచలేదండి. దేవుడు ఏమే ప్రతిరోజు ధైర్యపరుస్తావంటే నువ్వు ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయం అంటున్నావంటే దేవుడిని తక్కువ చేసినట్టు మనం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా అని చెబుతామంటే నాకు ప్రతిదానికి భయపడతాం. చిన్నపిల్లలు భయపడ్డారు ఒక రకం, పెద్దలమైన మనకు పెద్దలు బట్టి వయసులో పెద్దలు కాదండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం, ఐగుప్తును దాటిన మనం, ఏమండి ఇజ్రాయేల్ మరి సముద్రం దాటిన మనం. సముద్రం దాటం అంటే ఏంటనుకున్నారు? సముద్రం దాటి వచ్చారంటే వారు సముద్రం ఏం పొందండి? వారు అందరూ ఎవరనుకున్నారండి? బాప్తిసం పొందిన జాబితా అది. దేవుని స్తోత్రం. వారందరూ కూడా ఏంటండి ఆ నేలలోనే బాప్తిసం పొందారు అంటారు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది యోర్దాను జయించారంటే చూడండి, అది ఎంత శక్తులైన మరణకరమైన పరిస్థితులు జయించిన వారుగా ఉండాలి. ఇప్పుడు ఎరుకో ప్రకారం జయించారంటే ఏమండి ఎన్ని సమస్యలైనా జయించిన ఒక రాడు లేని అడుగులో కలిగిన వారంగా ముందుకు గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనము ఎవరు అంటే ఎందుకు మనం ఆయన శోధిస్తున్నాడు, ఎందుకు మనం ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు మనం ఆయన నలుగుతున్నాడు, ఎందుకు మనం హృదయం తెలుసుకోవాలనుకుంటున్నాడంటే ఆ గురించి ఆయనకి ఎందుకంటే పాస్టర్ గారు మరి అదేంటి? మన గురించి దేవుడు కాకపోతే ఇంకెవరికన్నారా? అడగకపోతేనేమో నన్ను ఎవరు అడగట్లేదు అంటారా, అడిగితేనేమో ఇక నేను ఒక్కనే దొరికాను అంటారా. అందుకే దేవుని ప్రజలు దేవుడికి బాధ కలిగి. దేవుని స్తోత్రం. అస్తమానం ఎలా ఉన్నారు అడిగితేనేమో చిరాక, అడగపోతేనేమో నన్ను ఎవరు అడగలేదు ఏడుప. ఎలా సావాలి ప్రజలతో దేవుడు? అందుకే మీరు లోబడంలోని సర్టిఫికేట్ ఇచ్చేసాడు. నిజమే. ఎవరైనా మనల్ని ఎలా ఉన్నారండి ఏంటంటే పొద్దులేసి కానీ ఎలా ఉంటాం? బాగానే ఉంటాం. అతమానం అడుగుతారండి, మేము బాగోవడం మీకు ఇష్టం లేదా? ఇదో ఒక రకమైన విత్తనం ఇది. దేవుడికి స్తోత్రం.
కొంతమంది ఏం చేస్తారండి, ఎప్పుడు వందనాలు చెబుతారు కానీ అసలు ఎలా ఉన్నారో అడగరండి. ఇదో హైబ్రిడ్. ఏం చెప్తాం మరి? దేవుడి స్తోత్రం. అన్నిటినీ నేలలోనే పాతాలు మరి ముక్కలు కావాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి రకరకాల ప్రజలు ఉంటారు. మహానుభావుడు వాళ్ళందరినీ కూడా సమానంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు, నిరుత్సాహించి వదిలించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా మన హృదయపూర్వకంగా ఆయన గైకొనాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని ఈ 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడంటే, చూడండి, శత్రువుని ఇంకా జీవితంలో మనం చూడకలేకుండా దేవునికి స్తోత్రం. మన వెనకాల పడుతున్న ఆ అపవాదిని లయపరచడానికి, వాడికి పూర్తి సమాధి సముద్రంలో కట్టడానికి అరణ్య మార్గము సముద్రం ఎంచుకున్నాడు కానీ మనల్ని ఆయాస పెట్టడానికి. దేవుని ప్రేమించే వారికి ఆయన ఎందుకంటే సమస్తము సమకూడి మేలు కొరకే, కీడు కొరకు కాదు. ఆయన మనం కూర్చునే ఉద్దేశంలన్నీ మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు. మన తలపుల కంటే ఆయన తల ఎంతో గొప్పవి. దేవుడికి స్తోత్రం. ఏంటంటే భాష గారు, యోసేపు వాళ్ళేమో 40 రోజులు ఏదో చేశారు ఐగుప్తు దేశానికి. దేవుడు తన ప్రజల్ని 40 సంవత్సరాలు ఇచ్చాడండి. మరి చెప్పిన మాట వినలేదు. పెత్తనాలు ఎక్కువ. ఎక్కడ గుడి కడితే అక్కడ, ఎక్కడ తీర్థం కడితే అక్కడ, ఎక్కడ జాతర కడితే అక్కడ, ఎక్కడ ఏడ మాసం ఉంటే అక్కడ సఫలితం ఉండదు. 4 బాబాయ్ నీ మన ముద్ర బాబు నా వెనకాల వచ్చేయంటే చాలా మంది ప్రజలు ఆకర్షణకి ఆ యొక్క చూడండి ఆచారాలకి అనేక మంది ఎడిట్ అయిపోలేదు. అక్కడ మాట్లాడాలి అయిపోయారు. మరి ఎవరు చదవద్దు. పగలు మేఘస్తంభంగా వెళ్తున్నాను, అగ్నిస్తంభంగా వెళ్తున్నాను, మేఘమును అనుసరించి రమ్మంటే చాలా మంది మేఘమును విడిచి నడిపిని విడిచి పక్కకి వెళ్ళిపోలేదండి. ఈ రోజు ఎంతో మంది చక్కగా దేవుని వాక్యం పెద్దజలపడుతున్నప్పటికీ వాక్య ప్రకారం జీవించక ఆ వైపు ఈ వైపు చూసి పేతులాగా ఎంతమంది మునిగిపోవట్లేదండి. మహానుభావుడు ఆ రోజున పేతుని ఆయన లేవనెత్తాడు కాబట్టి సరిపోయింది. ఈ రోజు దేవుడు కూడా లేవనెత్తాడు కానీ కావాలని మునిగిపోయే దేవుడు టెస్ట్ చేసేవాడు బతికి లేవనెత్తాడండి. ఏసైలాగా బ్రతకాలని, ఏసైలాగా నడవాలని ఏదైనా పొరపాటు అయితే ఆయన లేవనెత్తాడు 4 సిమట్లు పెట్టి. కానీ అసలు ఆయన సజీవుడో కాదు, ఆయన తిరిగి లేచాడో లేవలేదు, వీళ్ళు దేవుడు గొప్ప దేవుడో కాదని నువ్వు తలకే పట్టుకే లారీ కింద పెడతాంటే ఎలాగా? ఏమో పొట్లం కట్టుకుంటే దేవుడు సమాజం చేసుకోమంటారు. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉన్నోడైతే ఆరంభం దూరం జరగాలి. యెహోవా దేవుడైతే కాపాడమని తలకే పెట్టి ఎలా ఉంటుందండి? అది సంగతి. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, దేవుడు ఉన్నాడంటారా? అయితే నేను లారీగా తలాడతాను కాపాడమని అంటే ఒక అజ్ఞాని అనుకోకుండా జరిగిన ఆపదంటే తప్పిస్తాడు కానీ నువ్వు కావాలని తలకేం పెడితే పెట్టు. దేవునికి స్తోత్రం. దేవుడు పరీక్ష పెట్టేంత గొప్పవాడు మనం కాదు, అది అజ్ఞానమే. కాబట్టి దేవుడు కూడా అంటున్నాడు, మీరు లెక్కకు తక్కువే, మీరు ప్రతిష్ఠ జనం. ఎందుకు మిమ్మల్ని నేను గట్టిగా మిమ్మల్ని శోధిస్తున్నాను, ఎందుకు మిమ్మల్ని పరిశోధిస్తున్నాను, ఎందుకు మీ మనసులో నాకు తెలుసుకోవాలనుకుంటున్నానంటే మీరు నాకు ప్రతిష్ఠ జనము. నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించాను, నడిపిస్తున్నాను, వాగ్దాన దేశం తీసుకెళ్ళబోతున్నాను, పరమ కణాన్ని పరలోకం తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోకమే నా దేవునికి మహిమ కలుగును గాక. మన తాపత్రయం, మన ఆసక్తి, మన ఆత్రమంతా ఏమై ఉండాలండి? పరమ కణాన్ని పరలోకం వెలుగుము గాక. అది ఈ లోపుగా దేవుడు మనకు ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాడంటే పరీక్షిస్తూ ఉంటాడు. హృదయం ఉన్నదేంటో, మనసులో ఉందేంటో అనేక విధాలుగా బయటికి ఆయన టెస్టులు చేసి ఆయన తెలుసుకుంటా ఉంటాడు. దానికి మనం స్పందించదుము గాక, ఏకీవించదుము గాక, సనుగొడుగులు మానుకుందుము గాక, రగజగడాలను బట్టి దేవుడికి దూరం కాకుందుము గాక. అంటే భాషలో జ్వరం వచ్చేసిన జ్వరం రాకపోతే ఎలాగా? సంవత్సరం ఒకసారి కూడా జ్వరం రాని మనకు. దేవునికి స్తోత్రం. ఒకసారి జ్వరం వచ్చినందుకు దేవుడి మీద మనం పోరాటం. అరే సంవత్సరానికి ఒకసారే కదా, ఇప్పుడు ఆ ఒక్క రోజులో అన్నం మానట్లేదు కదా, ఆ ఒక్క రోజులో డ్యూటీ మానట్లేదు కదా, దాన్ని కూడా దేవుడి మీద మనం కలబడిపోతే ఎలాగా? దేవునికి స్తోత్రం. మంచమే పొడుగు రాదు, మంచమే పొడుగు నీ పైన అంతా 2 మీద తిరుగుతూనే ఉంటుంది. మరి ఇంతకు మించిన ఆరోగ్యం ఏముంది? దేవుని స్తోత్రం. కొంచెం జ్వరం వస్తుందని కలవాట్ల పెరిగి చాలా బుద్ధి తిట్టేస్తారు. అలాంటి శోధన లేదు కదా మీ ఇళ్ళలో. దేవునికి స్తోత్రం. కొంతమంది జ్వరం వచ్చిందంటే నరకమణ బాబు, కొంతమందికి ఎవరికి ఆయన కాదు వచ్చి చుట్టుపక్కల మామూలుగా ఉండదు. ఆ ఇతిహాసాలు పురాణాసాలు ఓహో అన్ని కథలు వచ్చేస్తా ఉంటాయి. అలాంటి తీసుకెళ్ళి మడిలో చేస్తారు కూర్చొని. దేవునికి స్తోత్రం. కాబట్టి కనీసం ఒక్కసారి కూడా ఇబ్బంది కలగకుండా, ఒకసారి కూడా బలహీనత కలగకుండా, చిన్న చిన్న వాటికి కూడా ప్రభు మీద మునిగి కలిగితే మనం ఎలాగా ఏదైనా సరే మన మేలు కొరకే. చెప్పండి దేవునికి స్తోత్రం. ఎందుకో మొదటిసారికి స్పందించలేదు, నచ్చట్లేదు.
దేవుడు శోధించడం ఏంటి సార్? దేవుడు అనవసరం ఏంటంటే అది ఆయనకి ఇష్టమైనది. దేవుని స్తోత్రం. జ్వరం వస్తేనే కదండి మనకి లోపల ఉన్న కొనుక్కొని బయటికి పోవడం. దేవుని స్తోత్రం. నేను తుమ్మనండి, తుమ్మితే నాకు ఇబ్బంది అండి, కొంచెం నరాలు చెప్పి నాకు దాచుకుంటాను, దాచుకో, లోపల కోసి మొత్తం కోసి పెడతాను అలాగే. దేవునికి స్తోత్రం. ఏది జరగాలని అలాగా జరగాల్సిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒకటే ప్రభువుకు అప్పగించుకుంటే చాలు. ఆయన జనాంగము, ఆయన సొత్తు, ఆయన స్వాచ్ఛం ఉంటుంది. గొప్పవారా కాదు, లెక్కకు తక్కువైనా సరే ఎందుకు ఇంతగా అత్రపత్రంగా నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన కృపది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కొన్ని విషయాలు మీ ముందు పెట్టండి. మనం లెక్కకు తక్కువైనా సరే, యోగ్యులు కాకపోయినా సరే, దేవుడు మనల్ని ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒకసారి చూడండి. నిర్గమాకాండంలో ఒకే జస్ట్ అప్పుడు 4 మాటలు మీకు నేను ఉన్న 20 నిమిషాలు మీకు వివరిస్తాను. నిర్గమాకాండంలో ఎందుకు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎందుకు మనల్ని శోధిస్తున్నాడు అంటే చూడండి, దేవుడు తన పిల్లలు ఐగుప్తులో విడిపించిన 14లో 15 చదువుదాం ఒక మాట. అంతలో యెహోవా నీవేనా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని. దేవునికి మహిమ కలుగును గాక. వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము. కాబట్టి వెనక ఎవరున్నారు ఇక్కడ? ఎవడో ఎప్పుడే లీక్ చేసేసారు నీకు మెటీరియల్. వెనక ఎవరున్నారంటే శత్రువు ఉన్నాడు. ముందు ఎవరున్నారంటే వెనకాల ఐగుప్తు రథాలు ఉన్నాయి, మేలు జాతి గుర్రాలతో ఈ సకిలిస్తున్నాయి. ఐగుప్తు గుర్రాలు అంటే ప్రపంచంలో అన్నిటికన్నా బలమైన గుర్రాలు ఏంటి అనుకున్నారండి? ఈజిప్ట్ గుర్రాలే. ఫరో వెళ్ళిపోమన్నాడు కానీ మరలా మొత్తం మీద వారిని ఏమండి చుట్టూ ఒక ఎదర భాగం ఏమో సముద్రం, ఏమండి వెనకాలేమో సైన్యం, చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ అరణ్యము వారిని మూసివేసిందని చూడండి. ఎంత సమయంలో పోతారు మాట చూపించిన 14వ అధ్యాయంలో 3లో ఉన్న మాట చూడండి. అక్కడ దిగువలను ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి ఏమనుకున్నాడంట అమాయకుడు, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని. బాబా కొంత సైన్ వేసి నీకుంద పండగ. దేవునికి స్తోత్రం. ఫరో అనుకున్నాడంటండి అరణ్యము వారిని మూసివేసింది, చుట్టూ పర్వతాలు ఉన్నాయి, ముందు సముద్రం ఉంది, వెనకాల నా సైన్యం ఉంది. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఆడనుకుంటాడు, నాకు తెలియదు కాబట్టి మనం ఏమనుకోకూడదు. ఎందుకంటే వాడు ఎవడండి? దేవుడు లేనోడు. ఆమె చెప్పండి. దేవుడు భయం లేనోడు. దేవుడి కార్యాలు చూశాడు కానీ కొంత కూడా మనసు కరగిన కఠినుడు. ఎవడండి వాడు? అండో విన్నారా? దేవుని స్తోత్రం. వాడు అన్నుడండి, వాడు భయం లేనోడండి, మనసు లేనోడండి, ప్రేమ లేనివాడండి. దేవుడి కార్యాలు చూసి కఠినాత్ముడు వాడు ఎలాగో అనుకునేవాడి. బాధంతా ఎవరి గురించి? దేవుని పిల్లల గురించి. అది ఏదైనా అనుకున్నామంటే మన మాట బట్టి వేసే కోపం రావాలా, మన మీద ప్రేమ కలగాల? మరి ప్రేమ కలగట్లేదు. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు, మనో తక్కువేం కాదు. చూడండి ఇక్కడ మన క్రిస్టియన్స్ ఏమంటారు, ఇక్కడ మన 14వ అధ్యాయంలో ఏమంటారంటే భలే ఉంది మాట. 11వ వాక్యంలో మోషే అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించుదువా, మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి డోంట్ టచ్ మీ, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని చెప్పిన మాట ఇదే కదా. సిగ్గు లేకపోతే సరే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పైగా ఐగుప్తుకి వెళ్ళిపోతాను అన్నారండి వీళ్ళు. అసలు దేవుడు వినిపించాడా, మోషే వినిపించాడా ఎవరిని? ఉండాలి కదా మెటీరియల్. అసలు ఆ యొక్క ఫరో అన్నాడంటే మరి దేవుడు లేనాడు, దేవుడు ఏదో అన్నాడు, వాళ్ళు పట్టించుకోలేదు, అది పట్టించుకోకలేదు అక్కడ. కానీ దేవుడు విడిపించి నడిపించిన ప్రజలు ఏమంటున్నారంటే మోషే అక్కడే చెప్పాను నేను, రూట్ మంచిది కాదు, మంచివాడు కాదు, వాడు వెనకాల వచ్చేస్తాడు, దేవుడు బలం కన్నా వాడి బలం అవుతుంది, ఐగుప్తులు దాసులు అయిపోతే బతికి అక్కడే బతకొచ్చు కదా. ఇక్కడికి వచ్చి సమాధానం ఏదో ఎంత బతికి సముద్రం కొట్టి చచ్చిన ఎందుకు? ఏదో కర్మకాండాలు చేసినట్టు మేము అక్కడే చెప్పాం కదా, మా జోలికి రావద్దు పాస్టర్ గారు, మేము మళ్ళీ ఐగుప్తుకే. ఇంతైనా సిగ్గు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందంటారా? ఇది ఇంకా చూస్తారా? మేమేం తెలియట్లేదు అని అంటున్నాం. దేవుని స్తోత్రం. కొంత ఇలాంటి క్రైస్తవులు కూడా తొలగడతారండి. ఇందులో ఏం భేదం లేదు. దేవుడికి స్తోత్రం. అట్టి ఎవరికైనా అట్టే, ముఖ్య ఎవరికైనా, నాకైనా మీకైనా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంతగా దేవుడు విడిపించి నడిపిందేనంట. వీళ్ళకి మళ్ళా పాస్టర్ మోసే పాస్టర్ డోంట్ టచ్ మీ, పక్కన జోలికి రావద్దు చెప్పాను మీకు. చూసారండి, ఈ రోజున దేవుడు ఇన్ని కార్యాలు చేసిన కొన్నిసార్లు ఏమండి
దేవుని బిడ్డలు అమ్మ ఇంత మనసు మానేసామంటే నీకేం తెలుసు మా గురించి వెళ్ళు అంటారు. ఒక సహోదరి మానేస్తే సిస్టర్ వెళ్ళి మా 3 వారాలకు మండే సండే రావట్లేదంటే నువ్వేం బాగుపడ్డావు తెచ్చుకెళ్ళి ఏం బాగుపడుతుంది ఎవడేం బాగుపడుతున్నాను ఇక్కడ ముక్కులో చెవులకి కళ్ళకి వాళ్ళంతా పైపే. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. చాలా మంది నోటుకొచ్చిన మాట్లాడదు అక్కడ మాటలు ఆగిపోను గాక. చూడండి దేవుడు ఎంత మంచి దేవుడు. వాళ్ళు ఎలా అన్నా సరే ఐగుప్తుకి వెళ్ళిపోతామన్నా సరే ఏమంటాడంటే దేవుడు ఇక్కడ చూడండి 13వ వచనంలో చూడండి, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ లక్షణం మీరు ఓరక నిల్చుండి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తుని మరి నడును చూడండి. దేవుడికి స్తోత్రం కలుగా. ఎందుకు మీరు అనుకున్న వాటిని చూస్తున్నారు? ఎందుకు శత్రువులను చూస్తున్నారు? ఎందుకు ఫరోని మాటలను పట్టించుకుంటున్నారు? ఎందుకు మీరు వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు? దాసులు అయిపోతారనుకున్నారండి. దేవుడు విడిపించి స్వతంత్రంగా వచ్చి దాసులు అయిపోతారా? మోషే నువ్వేంటి వాళ్ళ మాట్లాడుతున్నావు? సాగిపోవడని అనగానే సముద్రం వైపు కర్ర చాపగానే సముద్రం ఏమి చూడగలరా? 21లో చూడగలరా? మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు దీనికి బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలలుగా చేసిన దేవునికి నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండను. చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వెనక శత్రువు, ముందు సముద్రము, చుట్టూ పర్వతాలుండి ఫరో అనుకున్నాడు వీళ్ళు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, మూసేసారు అయిపోయిందని వాడు సంగతి పట్టుకుంటున్న ఆ సందర్భంలో దేవుడి మీద కూడా వ్యతిరేకలు అయిపోయి చంచల మనసులు అయిపోయి ఏమని ముందున్న వాటికి ఆయన చేసే కార్యాలు మర్చిపోయి ఆ విడిపించిన విడుదల మర్చిపోయి మరలా శత్రువు యొక్క ప్రకంపనాలకు భయపడిపోయి శత్రువుకి భజన చేస్తున్న సందర్భంలో కూడా దేవుడు వారి మీద కోపడలేదండి. మోషే అలాగే అంటారులే, నువ్వు ముందుకు వెళ్ళు, నీకు ఇచ్చిన కర్ర ఇచ్చాను కదా, దాన్ని సముద్రాన్ని చూపించమనగానే బలమైన తూర్పు గాలి చేత సముద్రం 2 పాయలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు తాపి మేస్తుందని ఇక్కడ ఉంటే చెప్పండి, వాళ్ళకు ఒక సవాల్. దేవునికి స్తోత్రం. ఏ తాపి మేస్త్రైనా నీళ్లతో గోడ కడతాడండి. ఇప్పుడు వీళ్ళు రహదారిగా మారిపోతే ఈ పక్క నీళ్ళ గోడగా 2 పక్కల ఏంటంటే నీళ్లతో గోడ కట్టాడు. దేవుని స్తోత్రం. నీళ్ళతో మగ్గు నీళ్ళు పోస్తే మగ్గు నీళ్ళు మన మీద పట్టడం ఉంటాయి. సో ఇంటికి ట్రై చేయండి కదా, ఏం కాదు ట్రై చేయండి, ఇంకా చూద్దాం సార్. దేవుని స్తోత్రం. ఆగిపోండి, ఆగుతాయి కానీ అంత పవర్ మనలో లేదు కానీ. దేవునికి స్తోత్రం. అవసరమైతే ఆగుతాడేమో మనకు తెలియదు కానీ. గమనించండి, నీళ్లతో గోడ కట్టి కొన్ని 100 సంవత్సరాలుగా ఆ బురద నేల దేవుడు క్షణాలు ఏం చేసిన వారి కోసం 6 నెలల. దేవునికి స్తోత్రం. ఇదంతా యేసయ్యకి అవసరమా? చెప్పండి, అవసరమైన ప్రాసెస్. ఇంత అవసరమా? మనం ఏమండి కూర చూసేటప్పుడు నాకే కదా ఏమైందంట, ఏం కలిపితే చచ్చిపోతామండి, చచ్చిపోం కదా. మరి ఎవరైతే చూసినప్పుడు ఇలా పోసి ఇందులో పడాలి అలా చేయడం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏమైపోతుంది? చేతిలో ఉంది కదా, నోట్లోకి ఎలా చచ్చిపోతామండి. చూడండి, చిన్న చిన్న రుచి చూడటానికి దాన్ని 2 సార్లు ఊదేస్తున్నామే. మన అరచేతిలోనే ఒక మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేకపోతున్నాం. దేవాదేవుడు సముద్రాన్ని పాయలు చేయాలంటే ఎంత బలమైన గాలి పంపాడో. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని అపచాట్లు వచ్చినా సరే దేవుడు జస్ట్ తన విసిరింపచేసే గాలి ద్వారా నీ పరిస్థితుల్ని మార్గం చేయడు గాక. నువ్వెన్ని క్రిటికల్ కండిషన్లో ఉన్నా సరే రహదారిని దేవుడు ఏర్పాటు చేయడు గాక. ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా అండి? నీళ్లతో గోడ సమాధానానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం. నువ్వు ఎలాగా ఇజ్రాయిల్ లేకుండా అనుకోవచ్చు, పాస్టర్ గారు తిట్టవచ్చు, నువ్వు ఏ రకమైన క్రైస్తవుడు అయినా సరే దేవుడికి ఒక కార్యం చూపిస్తున్నాడు ఈ గొప్ప. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం బీచ్లో ఉన్నాం మనం, కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు. మనకి ఉదయకాల సమయంలో దేవుడు సనుకుంటూ ఈ మందిరానికి వచ్చావేమో, లేకపోతే దేవుడు చేస్తాడని మనసులో అనుకుంటున్నామేమో. ఈ అతమాను అలా ఇలా అంటూ ఉంటాను, ఈ పాస్టర్ పని లేదు, మా లోకంలోకి వెళ్ళిపోతే బాగుండు, అయితే ఫలానా సంఘానికి వెళ్ళిపోతే బాగునుకున్నామేమో. ఆ ఫలానా సంఘం కూడా ఎవరిది? యేసయ్యది. అక్కడ కూడా నీళ్లు ఉంటాయి, అక్కడ కూడా సముద్రాలు ఉంటాయి, అక్కడ కూడా యోర్దాను ఉంటాయి, అక్కడ కూడా డైనోసార్లు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా సరే నేడు కలగే రక్షణను ఊరకు చూచుదుము గాక.
దేవుడు ఏమన్నా అంతవరకు చూడండి ముందు నడిచాడంట ఎర్ర సముద్రంలో తన దూత, కానీ మధ్యలో సగం బాగా లేసాడంట, మధ్యలోకి వచ్చాడంట. ఇలా అనుకున్నాను ఏంటిది ఇంతవరకు మాకు ముందుగా ఉన్నాడు. చూడ మాట ఒక్కోసారి మనకి దేవుడు ఎంత నడిపించినా ఒక్కోసారి ఆయన ప్రేమ మన మీద తగ్గినట్టు అనిపిస్తుందండి. ఏంటో జనవరిలో ఉన్నంత ఉద్యోగంగా ఈ మధ్యన ప్రభు ఉండలేదు. ఎవరు ఉద్యోగం ఉండలేదమ్మా? నా మాట కదా, జనవరిలో ఉన్నంత ఉద్యోగంగా ప్రభు ఈ మధ్యన మా ఇంట్లో పని చేయట్లేదండి. పని మనిషి అంటే దేవుని స్తోత్రం. నా మాట మీకు అర్థం అవుతున్నాయా? ఏంటో భాష గారు జనవరిలో జరిగిన స్పీడ్గా అద్భుతాలు మా ఇంట్లో జరగలేదు. మా ఇంట్లో పని మనిషి రోబోట్లో పెట్టుకున్నాం మనిషి చేసుకుని. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలని బాగా చూడ మాట చూడడానికి మీకు అర్థం అవడానికి నేను చెప్తాను. 20 వాక్యంలో 19 అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించును. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలు సేనకును నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరి కనుక ఇశ్రాయేలుకి వెలిగించునుగా. ఆ రాత్రి అంతా ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను సమీపించలేదు. అసలు కదా దేవునికి స్తోత్రం. ఏంటో ఇది వరకు ముందు ఉండేవాడు వెలుగు బాగుండేది, మనం వెనక్కి వెళ్ళాడంటే వెనకాల ఎవడున్నాడు? నేను సమీపిస్తాను కాబట్టి నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు కాబట్టి నీ వెనక్కి వెళ్ళాడంటే వెనకంటే ఇప్పుడు ఎవరికి ఆడికే మనకు ఎక్కడ ఉన్నాడు ఆయన? మాట్లాడండి. ఇప్పుడు ఎదర సముద్రంలో ఉన్నాం మనందరం, ఎదర ఎవరు స్థితి వెళ్తుంది? ఇక్కడ ఇశ్రాయేలు వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. వెనకాల ఎవరు వస్తున్నారండి? ఇంతవరకు దేవదూత ఎక్కడున్నాడు? ముందున్నాడు, అగ్నిమయంగా వెలుగుగా ఉంది. కానీ మనం సమీపిస్తున్నారు, ఆ ఇసుకలో వారు ఎంత స్పీడ్ అయిపోతున్నారు. ఇంకా పట్టుకునే చుట్టుకునే సమయంలో ఈ ముందు నడిచిన దూత ఎక్కడికి వెళ్ళిందంటే వెనక్కి వెళ్ళింది. అంటే ఎవరు వెనక్కి? ఇశ్రాయేలు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉన్నాడండి? అప్పుడు ఐగుప్తులు ఎక్కడ ఉన్నట్టు? దీన్ని బట్టి నా అర్థం ఏంటి? దేవుడు మనం వదిలేసినట్ట. చాలా మంది అలాగే పండించుకుంటా ఉంటాం. ఎంతవరకు ముందున్నాడండి ఈ మధ్య ఇదివరకు అమ్మాయికి ఆలోచన మాట్లాడుకోండి. వెనక్కి ఎందుకున్నాడంటే చూడండి వారికి మనకు మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన మనకు వెనకుండటం ద్వారా మనకు వెలుగు, వారికి ఏంటండి వాళ్ళు తోలుతూనే ఉన్నారు. రథచక్రాలు అంటండి ఆ రాత్రంతా తోలుతున్నప్పుడు అంటండి చూడండి ఇసుకలో రథచక్రాలు కూరుకుపోయి ఏమండి బళ్ళు అలా పైకి వచ్చి తోలుతూ ఉన్నారు. కానీ తెల్లవారు ప్రయాసపడుతున్నారు, కానీ ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. ఈ లోపు ఏమైపోయారంటే ఇజ్రాయెల్ ప్రజలు గట్టి మీదకి వచ్చేసారు. మళ్ళా మోషే కరచాపగా సముద్రం తెలిసి మూసిపోయింది. అందరూ సమయం ఏంటండి శవాలుగా కొడుకొచ్చారు. దేవునికి స్తోత్రం. లెక్కకు తక్కువే కదా ఇజ్రాయేల్, అవునా కదండి? లెక్కకు తక్కువే. ఎర్ర సముద్రం దగ్గరే ఫరో వాళ్ళు వేసిపడేది అక్కడ. దేవుడు తన బిడ్డల్ని ముట్టుకుంటుంది. ఎందుకు ముట్టుకున్నట్టు అండి? దేవునికి స్తోత్రం కలుగుతుందా? మరి దేవుడు మనం కాపాడలేదా? కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ మనలో పోవాలి. తొందరపాటుగా దేవుడు అనే విధానాలు మనలో పోవాలి. సనుకోణిలు మనలో పోవాలి. చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రభు సూటిగా మాట్లాడేస్తాడు అనిపిస్తుందా? దేవునికి స్తోత్రం. లేకపోతే నేను అనుకున్నట్టుగానే జరగాలి అనుకునే స్వభావం కూడా మారాలి. ఆమె చెప్పండి. నేను అడిగినప్పుడే కార్యం చేయాలనే స్వభావం మనలో బౌను కాక. ఎవరంటే నువ్వు నేను అడిగినట్టు చేయడానికి? మన పని మనిషి మన రోబోట్ అయినా ఆయన చెప్తాం. దేవునికి స్తోత్రం. ఆయన సేనలో, ఆయన సంఘములో, ఆయన దోణిలో, ఆయన నీడలో ఉంటే కనుక ఆయన తెలిసి ఎలా తీసుకెళ్ళాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ఎప్పుడు బయలుదేరాడు? మళ్ళా ఏ టైంలో ఆయన కలెక్ట్ చేసుకున్నాడు? దొరకలేదా? 24 రండి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి. ఎప్పుడు జరిగింది ఈ ప్రాసెస్? 24 స్టార్టింగ్ మనం మర్చిపోయారు. వేకుజాము అంటే తెల్లవారుజామున లేపుతున్నావా? అప్పుడే మంచి డీప్ స్లీప్లో ఉన్న బళ్ళు స్పీడ్గా వెళ్తున్నాయా? ఇద్దరు పట్టింది 4 గంటలకు పాస్ట్ గారు. ఈ పాస్ట్ గారు మారిపోతే బాగుంది. మావాడు అంటాడు మా డాడీ మారుడుగా అంటున్నాడు. అయితే మాకు ఇంకా చెడ్డ శాసనం వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నయం
దేవుడు మారాలనుకోలేదు. తెలియక అంటారు పిల్లలు, ఏం చేస్తాం అలా అడిగిందల్లా ఏమంటండి మరి అడిగిన కొనకపోతే మరి మా ఇంట్లో కూడా వస్తే చెప్పుకుంటాను అంతే. అందరూ అనవాడమే ఏమండి ఇందులో దాపరం లేదు కానీ దేవుడి స్తోత్రం. ఎంత ఉన్నాడు కూడా ఈ మధ్యలో చూస్తున్నాను పిల్లలు తండ్రి అంతా ఎందుకు పుట్టింటారా మీ ఇంట్లోనా అనుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఏమండి గొట్టం కొనకపోతే పొలము కొనకపోతే ఇదివరకు మాకు కొబ్బరిను ఏంటంటే కొబ్బరి వేసుకుంటేనే పావలాగా పెద్ద గణం అది. రోజు సాపేసి వేసే మీ స్తోత్రం కొబ్బరి వేసి మీ స్తోత్రం శుద్ధి చెల్లించుకో వయసు మరి. ఇప్పుడంటే బేకరీ అంతా నోట్లో పెట్టినా చేతిలో ₹10 ఉంటుంది. అందుకే ఒక దైవజన్ అన్నాడండి ఏంటండి భలే మాట అండి, అది మాకు సంబంధించిన మాట. చేతిలో ఉండేది ₹1 పిల్లవాడి చేతిలో మొత్తం స్వీట్ షాప్ కొని అనుకుంటానండి. భార్య దగ్గర ఉండేది ఒకే కార్డు. ఏం కార్డు? ఏదో ఒకటి మీ కార్డు మాకేం తెలుసు కానీ మొత్తం డిమాండ్ అంతా ఇంట్లోకి వచ్చారు. జరగవు. దేవుని స్తోత్రం. దేవునికి స్తుతి కలుగుతుంది కాక. ఏంటండి చూడండి, కిరాణా కొట్టు దగ్గరికి భార్యని అంట ఐస్ క్రీమ్ పార్లర్కి పిల్లడికి తీసుకెళ్ళకూడదంట. ఎందుకని మీకు తెలుసు, లోపలే సంతోషపడండి, లోపల నవ్వుకోండి, కోపంతో ఇంటికి తెచ్చుకోండి. దేవునికి స్తుతి కలుగుతుంది కాక. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి మహిమ కలుగుతుంది కాక. తన ప్రజలైన వారిని సిగ్గుపడిచ్చాడండి, శత్రువును ముట్టుకొనిచ్చాడండి, శత్రువుకు ఆహారంగా మారినిచ్చాడా. ఎందుకని మీరు లెక్కకి తక్కువ, మీ బలం ఏంటో మీ బలం ఏంటంటే నాకు తెలుసని ముందు నడిచిన దేవుడు రాత్రే మధ్యకు వచ్చేసి వారికి చీకటి కలిగించి వీరికి వెలుగు కలిగించి ఇంకా వారు సమీపించి చదరైపోతా ఉంటే వేకువజామున వారి వైపు ఏం చేశాడు. ఇక్కడ చూడండి ఏముంది 24లో, యెహోవా వేకువజామున యెహోవా అగ్నిమయమైన స్తంభము నుండి ఐగుప్తుల వైపు చూశాడంట. ఆయన దృష్టి వారి మీద పడగానే వారి అందచక్రాలు ఊడిపోవడం మొదలెట్టి. దేవునికి స్తోత్రం. ఆయన కను దృష్టిలో అభిషేకం ఉంది, ఆయన కను దృష్టిలో ప్రభావం ఉన్నది. ఆయన కన్నులు మనం చూస్తున్నాయి, ఆయన కన్నులు శత్రువుని ఓడిస్తున్నాయి అంతే. ఎందుకంటే జాలిగలనైనా కరుణగలైన కృపగలనైనా దేవుని స్తోత్రం. అగ్నించి వాళ్ళని ఎత్తను మన అందరినీ ఏంటంటే సంచరించిన ఎంత తన ఎడ యథార్థతను బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకం అంతా ఏం చేస్తున్నాడంటే బైబిల్ అవసరం. అది ఒకటి సనుగొడుగులు మానేద్దాం, మనం అనుకున్నట్టుగానే జరగాలని టెస్ట్ వేసుకునే కబుర్లు మానేద్దాం. ప్రభు నీ చిత్తం ప్రభు చూపించిన ఆయన ఎవడో ఫరో అన్నాడంటే ఒక రకం, కానీ దేవుడిని నమ్మిన ప్రజలు కూడా దేవుడిని సేవకుని సంఘాన్ని దేవుడి గొప్పతనాన్ని శంకిస్తే దేవుడికి బాధ కలుగుతుందా కలదా? సేవకుడికి సంఘానికి ఏమైనా పట్టించుకో అవసరం లేదు, కానీ దేవుడికి బాధ కలిగితే మన సముద్రం దాడుతామా? మన రక్షణ కాపాడుకోవాలి. దేవుడి స్తోత్రం. అందరూ ఒకే నీటిలో వెళ్ళారంటే ఇప్పుడు సముద్రం అంటే ఏ అనుభవం వచ్చినట్టు మనందరం కూడా బ్యాప్టిజం అనుభవం ఉన్నట్టు. దేవుడి స్తోత్రం. ఈ బాప్తిస్మపు అనుభవాన్ని మనం కాపాడుకుందాం గాక. దేవునికి స్తోత్రం. సముద్రాన్ని కాదండి, ఇంకొక మాట చూడండి, నిర్గమాకాండం ఒక మాట ఉంది. అక్కడ నిర్గమాకాండంలో చేసిన కార్యం ఒక మాట నేను రాశాను. సంఖ్యాకాండం చూడండి 25లో చూడండి, వారు ఎంతో వారికి ఆహారం లేదంటే చూడండి, ఇంకా మరి వారికి మార్గం లేదంటే దేవుడు మార్గం కలిగించాడు. ఎర్ర సముద్రాన్ని ఏంటంటే రాజకోటగా ఒక ఏంటంటే రహదారిగా చేశాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు మార్గాలు ఉండవు, కొన్నిసార్లు మనకు ఆశలు ఉండవు, కొన్నిసార్లు ఆవిడ తీరకు వెళ్తామా వెళ్ళమనే పరిస్థితి ఎదురవుతా ఉంటాయి. ఒక్కోసారి రేపు పొద్దున చూడనే పరిస్థితి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అంత సమీపంగా వస్తూ ఉంటాయి. కానీ ఏమండి ఆకాశం ఉన్న దేవుడు తానే మన ప్రయత్నంలో సఫలపరిచి. లెక్కకు తక్కువే, జ్ఞానం తక్కువే, తెలివి తక్కువే, ప్రార్థన కూడా తక్కువే, భక్తి కూడా తక్కువే. అయినా సరే దేవుడు మనం ఎవరో ఆయన ఎవరో చెప్పిందాక మనం ఆయన యొక్క ప్రతిష్ఠిత జనాంగం కాబట్టి తన సొత్తును ఆయనే కాపాడుకుంటున్నాడు. ఆమె చెప్పండి. కృతజ్ఞత కలిగి బ్రతికితే చాలండి. ఆయన ఎన్నో కృపాక్షేమం వెంట నడిపించును గాక. సంఖ్యాకాండం 25 చూడండి ఒకసారి. ఇంకా దేవుడు ఎవరు మన లెక్కకు తక్కువే కాబట్టి ఆయన నిజంగా సముద్రాన్ని పాయ చేయటమే కాదని ఏం తెలుసు విషయాన్ని ఒకసారి దేవుడు ఈ ఉదయకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఒక చక్కని మాట ప్రభు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం 6వ వచనం అండి. 5వ వచనం. ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితే మోషే ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, ఫ్రూట్ షాపు లేవు, త్రాగుటకు అసలు
ఎవరి మీద తిరుగుబాటు ఇక్కడ? ఏంటండి గోళ? దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలుగా దేవుడిని పోషించినా ఏదో గోళ పెడితేనా నీ బ్రతుకు నా బ్రతుకు? గొప్పగా నోరు తీసి స్తుతించడం రాదా మనకి అని దేవుడు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం ఏ ఉదయం కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏదో లేదని గోలే కానీ ఉన్నదాన్ని బట్టి నువ్వు దేవుడిని గోల చేసి స్తుతించలేకపోతున్నావే. ఈ స్థాయికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు ఆయన. లేని దాన్ని బట్టి రోడ్డు ఎక్కేసి, లేని దాన్ని బట్టి గోల చేసి, లేని దాన్ని బట్టి దేవుడి మహిమను తీసి పందిరేద్దామంటే అది కుదరదు సుమా. దేవునికి స్తోత్రం. ఒకటి చెప్పాడు పౌలు గారు, దీనస్థితి ఎందును, సంపన్న స్థితి ఎందును, కడుపు నిండుకును, ఆకలి కూడా నిండుకును, లేమిలో ఉండుకును. ఏమండి పేజీ చెప్పండి, మామూలుగా చెప్పండి. ఫిలిప్పి 4:11 గారు 11 వదిలేయండి. ఏమండి నాకేం పొదువు లేదు, ఎందుకు తెలుసా? అన్నిటిని ఇలా అన్నింటిలో ఎడ్జిస్ట్ అవ్వడానికి నేను నేర్చుకొని ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? నన్ను బలపరచు అనేది నేను కొన్ని చేయగలను. బైబిల్ భాష చెప్తారని అందరూ దేవునికి స్తుతి కలుగును గాక. సమస్తము చేయగల దేవుడు మన దేవుడు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఎప్పుడు సంతృప్తి కలిగి ఉన్నప్పుడే. నీ లేవు పెదాలు చప్పైతే పెదాలు దగ్గడిపోయి యెహోవాను పోయి అంటాడు. మనం తీసుకెళ్ళి జైలు పడేస్తారు. దేవుని స్తోత్రం. ఏమండి సనుకునే వాళ్ళు పెదాలు తొందరగా అరిగిపోతాయంటే దేవుడు నమ్ముకున్నాను పాస్టర్ గారు, పెళ్ళైంది కానీ సుఖం లేదండి. నువ్వు పెదాలు సపరించే సన్యాసరాకమేనా? పెదాలు సపరించే క్రైస్తవుడిగా ఉండకూడదేమో, నోరు తెరిచి స్తుతించే భక్తుడిగా మారిపోవాలి. చెప్పండి దేవునికి స్తోత్రం. మీ అబ్బాయికి వివాహం జరిగిందంటే పిల్లకి లక్ష లోపలేనండి చేద్దాం. ఏంటండి పిల్లకి ఏంటండి లక్ష లోపలేనంట. అసలు ఆంధ్ర చదువులో 30,000 చదువుతున్నారు కదా. ఈవిడికి లక్షతో కూడా 90,000 అవుతాయి అన్నమాట. అంటే లక్ష దాడితే ఈవిడికి దేవుడి మీద కొంచెం మనసు పడలేదు ఉన్నమాట. ఎంత బాధాకరం అంటే దేవుని స్తోత్రం. లక్ష దాటి వచ్చిన అత్తగా చూసేస్తున్నారా? అత్త జాగ్రత్త, కంట్రోల్, సిట్, స్టాండ్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్, అలా ఉంటుంది మరి. దేవుని స్తోత్రం. కొనుక్కున్నాం కదా మరి కొంతమంది. దేవునికి స్తోత్రం. ఏమండి కోడలు గారు నువ్వు లక్ష దాటాలనుకుంటున్నావు కానీ సరే లక్ష దాటుది కానీ నువ్వు ఆ కక్షలో నుంచి అందాం ఏం చేయాలి? నేను వస్తాను రోడ్డు లక్ష తెస్తాను, నువ్వు వచ్చేదాకా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడే ఉండండి. దేవుని స్తోత్రం. అలాంటి వారు లేరా? లక్ష దాటు నేను మనీ టార్గెట్ చేయట్లేదు అక్కడ. ఏమండి సరే ఉన్నదాంట్లో తృప్తి కలిగితే దేవుడు ఇంకా ఇస్తాడేమో. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ చాలా కష్టపడి ప్రభుత్వం పిల్లలు చదివించి, 2 ఆడపిల్లలే చాలా కష్టించారు. పెద్ద ఏమీ తెలియని వాళ్ళు కాదు కానీ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన కూడా బారు ప్రార్థనే కాదు. ఆయన కాలేజీకి వెళ్తున్నాం, ఎవరో మనం చూడకూడదు, మేము ఆడపిల్లలం, మేము ఎవరో చూడకూడదు, మా చూపులు సరిగా ఉంచు, ఎదరు చూపులు సరిగా ఉంచు, ఎక్కడికి వెళ్ళు, చదివిందల్లా మా గురిలో ఉండాలి, మేము చదివే పరీక్షల్లో అన్నయ్య సరిపోద్దా ప్రార్థన? అసలు సరిపోదమ్మా. మీరు చదివేది ఇంజనీరింగ్ ఎన్ని నిమిషాలు చేస్తున్నారంటే అప్రాక్సిమేట్గా సండే అయితే కొంచెం తగ్గుద్ది అన్నయ్య, ప్రతిరోజు ఒక 7-8 మినిట్స్ చేసుకుంటాం. ఏంటంటే సండే ఒకటి చేయడం మహాబాబు. సండే అంటే రకరకాలు ఉంటాయి కదా మరి వంటకాలు అని. దేవుని స్తోత్రం. ప్రతిరోజు రెగ్యులర్గా 7 మినిట్స్ కానీ 8 మినిట్స్ కానీ అక్కడిగా ప్రార్థన చేసుకుంటారంటే దేవుడు మీరు చెదగొట్టేయాలి. అసలు ఏం చేయాలంటే అర్థం అవట్లేదు మీకు. ఎందుకు నేను మాట్లాడపడి పెద్ద పిల్లల్ని 10 సంబంధాలు పెద్ద కోటీసులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. మా సండే స్కూల్ ట్యాచ్ చేయండి. దేవునికి స్తోత్రం. మన చెదగొట్టేయాలి దేవుడు అసలు అని చెప్పండి. అమ్మవారు మా అమ్మ మాట్లాడలేదు, మీరు అలాగే చెప్పండి. అలా చెప్పినప్పుడు మీరు అలాగే అంటారు. అలా అంటావేంటి? నువ్వు కాలేజీకి 2 గంటలు కూర్చుంటున్నావు, 8 గంటలు కూర్చుంటున్నావు, ల్యాబ్లోకి వెళ్తున్నావు, దాంట్లోకి వెళ్తున్నావు, దీంట్లోకి వెళ్తున్నావు, పాత్రలు ముట్టుకున్నావు, అది ముట్టుకున్నావు, ముట్టుకున్నావు, ఎన్నో పనులు చేస్తావు. ఇంటికి వచ్చిన వల్ల మామూలుగా వస్తావా కంచి మేకలాగా ఏదో అడ్డేటం నవ్వుతూ వస్తూ ఉంటావు. ఏమండి అన్నిటికీ దేవుడు సమృద్ధిస్తున్నాడు. దేవుడికి ఇచ్చే సమయం ఇంతేనా అన్నప్పుడు ఏం చేస్తామని మరి? ఎంతగా ఎక్కట్లేదు మరి, ఏమెక్కట్లేదు, చదువు ఎక్కుతుందంటే ప్రార్థన మాత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. అన్నీ ఎక్కుతాయి, అన్ని లోపలికి ఇంజిన్లో అన్ని చెత్త లోపలికి వెళ్ళిపోతే ఏవి కంటం అడ్డకూడదు. కానీ బయటికి స్వరం రావడానికే ఏమని మిమ్మల్ని కాదు దాని అంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ రోజున ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళారండి. కారణం ఏంటంటే అమెరికా వెళ్ళారండి. అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏది పడితే అది కిరాణా కొట్టులోకి వెళ్ళి ఏది పడితే వేసి ప్యాకెట్ కొనుక్కోవడం కదా. అది ఏంటంటే అది అంగడిపేట జిడిపట్ల కాదు. అది ఏంటంటే అది ఆ పోగులు బిడ్డ 10 రూపాయలు ఏమైనా ఎక్కడ తలపి 10 రూపాయలు పట్టుకుని కొనుక్కుని అడవి తిన్న కుదరదు. ఏది కొనాలన్నా 1000 లక్షలు ఉంటాయంట. దేవునికి స్తోత్రం.
మా మేనవాళ్ళు చెబుతున్నాను, మావయ్య ఇలా కాదు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి చాలా కష్టం, ఏముండదు, అమెరికా అంటారు కానీ చాలా కష్టం. చాలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏంటంటే భక్తులు నిలబడుతున్న కారణం ఏంటంటే అక్కడ దేవుడు కఠిన పరిస్థితులు ఉంటాయి. దేవుడి స్తోత్రం. మందిరంకి వెళ్ళాలంటే మందిరానికి మందిరానికి వాళ్ళ అమ్మ అందరూ రెడీ అయ్యాక మందిరానికి లేవు వెళ్దాం తయారవ్వు అని వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలా కాదు, వీళ్ళకి సంరక్షణ పెడుతున్నారు, వీళ్ళు కార్పెట్లు వేస్తున్నారు, వీళ్ళే అభిషేకం పొందారు. దేవుడి స్తోత్రం. ఆయన ఎవడో అమలాబాద్ పాస్టర్ గారు అక్కడ అమ్మాయిని చేస్తున్నారంట. చూడండి అక్కడ తెలుగు సంఘం అంటది, ఏమండి వీళ్ళే అసలు మందిరానికి ముందు ఒక అరగంట జనం ముందు వెళ్ళిపోవాలంటండి, అయితే మొత్తం చర్చికి అడిగేయాలంటండి. వీళ్ళే రోజుకు ఒక టీం అంట, 6 మనసులో కూడా అలా ఉంటే బాగుంటుంది. దేవుడి స్తోత్రం. అంటే అమెరికా తీసుకెళ్ళమంటారు పంప్ చేసి. దేవునికి స్తోత్రం. ఏమండి వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఏది పెట్టి తింటానికి ఉండదంట. 1 కిలో బియ్యం కొనుక్కోవాలనుకోండి, మనకేమో 100 రూపాయలు పడితే రోడ్డు పక్కతో వాడు ఏదో బల్లో తొండ వేసి అందులో ఒక ప్యాకెట్ ఇస్తాడు 100 రూపాయలకి. చూస్తున్నారండి బిర్యానీ అంటుందండి. దేవుని స్తోత్రం. అది మనకి కానీ అక్కడ ఏమంటే అలా లేదు, అక్కడ ఎంతో కాస్ట్లీ. ఏమండి చాలా నివసించడం. మీరు లైట్లు వేసుకుంటారు కదా మావయ్య, మా ఇంట్లో ఒకే లైట్ వేసుకోవాలి. ఏంటమ్మా అంటే అస్సలు కరెంటు వాడరంట, కరెంటు చాలా జాగ్రత్తగా. మరి 6 రూపాయలు అంటే అవసరమైతే అసలు బాగా లైట్ వేసుకునే అవకాశం ఉండదు. అందుకే అమెరికా అంత డెవలప్ అయిందండి. దేవుడికి స్తోత్రం. మనమే ఫ్యాన్ తిరిగి మనం ఉన్నాలా ఫ్యాన్ తిరుగుతానే ఉంటాయి, ఏసీ ఆన్లో ఉంటాయి, మోటార్లు నడుపుతానే ఉంటాయి. ఎవడే బాగా నీళ్ళే ఇది సిగ్గు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఫ్యాన్ కట్టుకొని పాస్టర్ కొంచెం గాలి. నేను అనుకున్నాను మీ పేరు చెప్పండి, నామే పెట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం. చుట్టాలు తినగా ఉంటారా? మన చెప్పి పడుతున్నారు వీళ్ళు ఇదివరకు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఏసీ కట్టట్లేదు, ఖర్చు ఎక్కువ వీళ్ళకి అనుకోరండి. దేవుడికి స్తోత్రం. వాక్యంలో పక్కకి వెళ్ళని అనుకోకండి, చాలా మనకి ఇచ్చిన వాటిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. నీళ్ళే వీళ్ళకి మాకు అసలు అని ఎక్కడికెళ్ళి అయ్యే వీళ్ళు అనుకుంటున్నారు కానీ సరికి ఎక్కడ వచ్చారు వీళ్ళు బేరం. అసలు నీళ్ళే మాకు లేవన్నప్పుడు దేవుడి స్వరం విన్నాడండి. మోషే అయ్యా ఏం చేద్దని ఈయన చంపేయంట వెళ్ళి అక్కడ ప్రత్యక్ష కూడా అందరికి సాగిలు పడ్డారంట. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎందుకు గొప్పలు చూడండి, ఈయన ఎందుకు అనుకున్నా సరే సైలెంట్గా ప్రతిదాన్ని ప్రార్థన చేసేవారంట. వెళితే అక్కడ చూడండి దేవుడు ఏం అద్భుతం చేశాడు. చూడండి ఆ యొక్క 20వ అధ్యాయం ఒక చక్కటి మాట ఉందండి. చూడండి ఆ యొక్క ఏం చేశారంటే వారు 20వ అధ్యాయము చదవన మాట 7వ వచనం, అది 6వ వచనం. అప్పుడు మోషే అమ్మ ఒకసారి ఆగమ్మ 9వ చదువుదాం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిను. ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో మీ నీళ్లు రప్పించమని అని చెప్పినప్పుడు చూడండి అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజము పశువులను త్రాగిను. దేవునికి మహిమ కలుగును గాక. మోషే పొరపాటు చేశాడు. ఏమంటే దేవుడు మోషే మీద కోపడ్డాడు కానీ ప్రజలకు ఎంతైనా అభ్యంతరము ఇబ్బంది కలిగించాడు దేవుడు అండి. చూసారా, దేవుడు ఏదైనా శోధన వస్తే పాస్టర్ గారికి ఏంటండి అది బాగానే ఉంటారు అంటే అసలు పెళ్లి పాస్టర్ గారికే ఉంటుంది, 200 తీర్పు సేవకులకే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అద్భుతము పొందిన అనుభవిస్తున్న ప్రజలు ఏమనలేదు అక్కడ. అద్భుతము జరిగింది కదా, ఎలాగో జరిగింది, పోలే అని మోషేను వదిలేడు దేవుడు. నువ్వు బండతో మాట్లాడమంటే, నువ్వు బండతో కర్రపెట్టి ఒత్తగా కొట్టేవేంటి? నేను ఏం చేయాలనుకున్నాను, వారికి ఏం లెసన్ నేర్పాలనుకున్నాను? మనుషులు రొట్టె వల్ల మాత్రము నా నోటి ద్వారా బ్రతుకుతాడు అంటే బండ యెహోవా నామములో నీళ్ళు అని చెప్పాలి అక్కడ. కానీ మోషే తొందరపడి వాళ్ళ మీద ఒక ఇసుకి ఆడు తక్కువలేం కదండి. మాకు ఇసుకి మన పిల్లలు ఇద్దరు పిల్లలేమో తిట్టేస్తున్నాం రోజు. దేవునికి స్తోత్రం. మరి అన్ని లక్షల మందిని ఏమన్నా చదువుకోకూడదంటే ఇబ్బంది పడుతుంది. పాపం మోషే కూడా ఎంత పెద్ద ప్రాణం పాపం, ఆయనకి 89 సంవత్సరాలు ఉన్నాయి కదా అప్పటికి. దేవునికి స్తోత్రం. ఎంత విసుగొచ్చేస్తుంది వాళ్ళ మీద. ఒక మాట ద్రోహులారా అన్నాడు. దానికి ఈయన ప్రమోషన్ అని కట్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయి ఏమండి వాళ్ళందరూ వాగ్దానం చేసి వెళ్ళారు కానీ ఈయన ఈ పక్కన నేను ఎక్కువ మీద ఉండి ఒకసారి అలా తీసుకుని సెలవు తీసుకొచ్చేసాడు అంతే. గంటంగా దేవుని స్తోత్రం. చూసారండి ఎంత బాధాకరం. చూడండి దేవుడు వారికి సరుకున్నా సరే దేవుడు వారికి ఏం చేయడం, బండలో వచ్చి ఏమంటే మన ముందు బండ ఉంది, ఏ స్థలంలో బండ రావే అంటే వస్తాయి నీళ్ళు, మనం తీసుకెళ్ళి ఎట్లా జాయిన్ చేయండి అంటారు. దేవుని స్తోత్రం.
రాత్రి ఒక చోట వాక్యం చెబుతున్నారు జయరాజు గారు, చాలా విపులంగా చెబుతున్నారు. ఎందుకంటే మీరు విశ్వాసులు, అక్కడ విశ్వాసం చేపడుతున్నారు, అందరూ అలాగే శోధించి వస్తున్నారు. హలో దేవుడి పిల్లారా, ప్రజలారా, అర్థమవుతుందా? ఎవరు మాట్లాడట్లేదు. మాస్టర్ గారు నేను తీసుకెళ్ళి, నేను ఖర్చు పెట్టుకుంటాను, అందరూ తీసుకెళ్ళి ఎరగట్లో జాయిన్ చేయండి, నేను వచ్చాక తైలాభిషేకం చేస్తానండి. దేవుని స్తోత్రం. ఒకరు కూడా మాట్లాడట్లేదు నేను చెప్పి వాక్యం. దేవుని స్తోత్రం. ఎంతకన్నా విపులంగా ఎవరు కూడా చెప్పడు. హల్లెలూయా. మనం ఎన్ని రకాలుగా అనుకున్నా సరే దేవుడు ప్రేమమయుడు. చెప్పండి దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రం పాలు చేసి వారిని నడిపించడమే కాదు, ఎందుకంటే ఫరో ముందు దేవుడు సహాయం లేకపోతే నిలబడగలుగుతారండి? ఇక్కడ ఆ నీళ్లు లేకపోతే వాళ్ళ ఆ దాహం చచ్చిపోరండి. సనుకున్నా సరే దేవుడు ఓర్చుకుంటున్నాడు చూడండి. కానీ మోషే కూడా పొరపాటు చేసినా సరే బండలో నీళ్ళు సమృద్ధిగా వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనం లెక్కలు తక్కువే, భక్తిలో తక్కువే, ప్రార్థనలో తక్కువే, అన్ని విషయాలు తక్కువగానే ఉన్నాం ఆయన అంచనాలకి. అయినా సరే దేవుడు కోపించుకుని ఏం చేస్తున్నాడని ఆయన అలానే ఏం కాదులేని ఆయన అలాగే ఉంటాడు అనుకుంటావా? లేదు. ఒక రోజు నా 50 కీర్తన ప్రకారం నేను మౌనంగా ఉన్నా అనుకోవద్దు, ఈ సంగతుల్ని వరుసగా పెట్టి నేను నిన్ను గద్దిస్తానంటాడు. ఆ స్థాయికి మనం ఆయన కోపాన్ని రేపి వాళ్ళ ముందుగాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. మనం శోధిస్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు, ఎర్ర సముద్రం నడిచారు, కానీ అందరూ సనుకున్నారండి. సనుకున్నారా? సనుకున్న వాళ్ళు ఆయన మనసులో ఉంటారా ఉండరా? అంతే. మరి ఏముంది, 2 మార్కులు ఎత్తారు, అందరూ చదివి పాస్ అవుతాం. మీలా తెలుగులో అందరూ ఫస్ట్ అయితే 80% 90% చదువుతారు. 4 ఏమవుతుంటే అక్కడ రెండోసారి అయితే ఏం పెడతారండి? ఇక్కడ స్టార్ ఉందంటే పెద్ద మొత్తం కాదంట, మామూలు పర్లేదు. స్కూల్కి వస్తాడు కానీ చదువుతాడు కానీ పర్లేదు మంచోడే, కుర్రోడు మంచోడే కానీ కొంచెం జ్ఞాపశక్తి మంచోడే, పాస్ అయ్యాడు, రెండోసారి పాస్ అయ్యాడు, పర్లేదు. ఆ స్మెల్లింగ్ అర్థమైపోతుంది. మంచోడే గాని అన్నావా, గాని కాని అనే పదం ఉంది. కూని కానీ పిల్ల మంచోడే కానండి, కానీ నేను చెప్పండి కానీ అన్నా కదా, కలిసి వచ్చేది. కానీ హాని కూని బోని ఏదో ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏమండి భక్తుల దేవుని బిడ్డలు మంచోళ్ళే కానీ కొంచెం సొంతలు ఎక్కువండి, తృప్తి ఉండదండి. 2 రకాలు అయ్యే కదా ఇక్కడ చూసి. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. అన్నీ ఇస్తున్నాడండి. ఇప్పుడు గమనించండి, లెక్కకు తక్కువైన సముద్రాన్ని చీల్చాడే చేర్చలేదా? ఏమండి బండలు చీల్చాడే చేర్చలేదా? సమయం అయిపోయింది. నేను కూర్చోవచ్చు. సంఖ్యాకాండంలో ఆకాశాన్ని కూడా చీల్చాడు. ఏంటండి? గాలి రప్పిస్తే మోషే టెన్షన్ పడిపోతున్నాడు. అయ్యా వీళ్ళు మాంసం అడుగుతున్నారయ్యా, ఒకే శాపం మా కొంపల్లో శ్రీనివాస కాలనీలో. ఎలాగయ్యా అంటే, నువ్వు చేపలు తేనా, కడగజ్జిగా తేనా, బొమ్ముడే తేనా, మోసే పోలీస్ అవుతా పోలీస్ అవుతావండి. నువ్వు ఎంతమంది వేస్తావు మోసే? చదువుకుంటూ బైబిల్ రావు. వీళ్ళందరి గురించి మోసే ఎందుకంటే పాపం మోసేకి తెలుసా వాళ్ళ స్టాండర్డ్ ఎంతో. పట్టారంటే వదల పిసికి పడేస్తారు మోసేని. దేవుడు కాపాడతాడు, వృద్ధ ప్రాణి ఇంకా బతుకున్నాడు. దేవుని స్తోత్రం. విశ్వాసం అందరూ కలిపి మన సంఘాలు పాస్టర్ గారు కొట్టారండి. ఆ సంఘాలు మీకు తెలీదా? ఏ పాస్టర్ హలో దిగో పుల్బెళ్ళి పూజ దీన్ని బెల్లపల్లి వేసేయండి రా. ఈ పాస్టర్ గారు సంఘ పెద్దలు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాంటి సంఘాలు నశించుడు కాక, సంఘాలు నశించడం కాదు, ప్రజలు నశించుడు కాక. కొన్ని సంఘాలు ఉన్నాయి. పాస్టర్ గారు కానీ హెచ్చరించారు, ఓ పాస్టర్ ఏంటి మొన్న వచ్చి మా దగ్గరికి, మేము పుట్టకముందు ఎప్పుడో పుట్టాం ప్రభులో, నువ్వు ఏం చెప్పేస్తాను, బైబిల్ అలా ఉంటాయిలే ఆ ప్రకారం బ్రతికేస్తానండి. ఈ పాస్టర్ గారిని చెప్పేసి ఆయన వెంటనే మళ్ళా సండే కల్లా అతని ట్రాన్స్ఫర్ పెట్టాల్సి చెప్తాను. అటువంటి విధానాలు నశించుడు కాక. దేవుడు అలాంటి సంఘాలు ఏమనుకున్నా బోర్డు ఉన్నాయి ఇక్కడ. కానీ మోషేని దేవుడు అలాగా ప్రజలు రాణించాడు మీదకి రానివ్వలేదు. మూడోది ఏంటంటే, వీళ్ళు మాంసం లేదు, ఆయన మాంసం కావాలంటే వెంటనే మోషే అన్నాడయ్యా, వీళ్ళు మాంసం అడుగుతున్నాడయ్యా, ఎక్కడ తేవాలని. అయితే అన్న అయితే బాబు నువ్వు చదువు లిస్టు, నువ్వు షాప్కి వెళ్ళి ఎంత తెస్తావు? 5 లక్షల మందికి నేను రప్పిస్తా. ఎలా రప్పిస్తావు ప్రభు అంటే, ఆకాశం నీ కరెక్ట్ ఉన్నాడు. ఎందుకంటే ఏం జరిగింది తెలుసా అండి? పెద్ద బలమైన గాలి వచ్చింది. దేవుని స్తోత్రం. వస్తేనంటండి 3 దినముల ప్రయాణం అంతా, 1 దిన ప్రయాణం అంతా గొప్ప పూరీలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇంకా చికెన్ షాప్కి లైన్లో వచ్చినాయి. ఓటీపీలు టీటీపీలు చెప్పాల్సిన అవసరం లేదక్కడ. ఏమంటే స్కిన్నెస్ లేదా, అందరికీ ఒకటే వేస్తావు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆ పెట్టలో పూరీలు. దేవునికి స్తోత్రం. ఇది పూరీలు ఎందుకు ఇచ్చాడు బాబు? ఎంత పెట్ట మనకి ఏమంటే పెద్ద లెగ్ పీస్ అంత ఉండదు. ఒకటి ఒక్కొక్కరికి ఏకంగా లెగ్ పీస్ కోసం కుటుంబాలకు గొడవ అయిపోతా ఉంటాయి. లెగ్ పీస్ కోసం ఎన్ని గొడవలు అయిపోతాయి ఏకంగా. నాకు తెలిసిన ఏమంటే ఒక ఇంట్లో పెళ్ళికి ఒక ఏపుడు గారు పాపకించి పారికి వెళ్ళిపోయాడు. లెగ్ పీస్ లేదు.
తర్వాత ఎప్పుడు పెళ్ళైకి వచ్చాడంటే దేవుని స్తోత్రం. అది ఒప్పించాలి, ఏం చేస్తాం కర్మ, దేవునికి స్తోత్రం. పైగా క్రైస్తవులకి మరీ కర్మ సిగ్గు చేయకూడదు, దేవుని స్తోత్రం. ఏంటంటే ఏ కూడా వెళ్ళిపోయారంటే అది లెగ్ పీస్ ఉంటారంటే, లెగ్ పీస్ కూడా మరి మామూలు లెగ్ పీస్ కాదంటే భార్యలు కూడా కాదంటే, నా పారం కూడా కావాలంటే, పారం కూడా ఎక్కడ దొరుకుతుందంటే పెళ్లి కాదు గొడవ పద్ధతి కదా. ఉదయం మన ఆయన అవుతారు, అయిపోతుంది పెళ్లి చూడ రాడా ఎక్కడ వస్తాడు, సచ్చినట్టు వచ్చాడు మన్నాడంటండి, ఏమంటే గుమ్మడికి ఇప్పుడు చూసి పెట్టాడు, నోరు మూసుకుని తిన్నాడంట, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆడపిలిచే నువ్వు క్షమాపణ చెప్పాలి చెప్పొద్దా? ఎవరిచ్చినా సరే క్షమాపణ చెప్పాల్సిందే లైన్గా, లేకపోతే దేవునికి స్తోత్రం. ప్రభువుకి మరీ క్షమాపణ చెప్పాల్సిందే, దేవునికి స్తోత్రం. ఊరేళ్ళు రప్పిస్తే అంటే హాయిగా వారు ఎంత సమృద్ధిగా తిన్నారో సమృద్ధిగా తిన్నారు. తన ప్రజల కోసం సముద్రాన్ని చీల్చాడు, దేవునికి స్తోత్రం. తన ప్రజల దాహం తీర్చడం కోసం బండనే చీల్చాడు. తన ప్రజల మాంసం కావాలంటే లేదు, నా వల్ల అవడం లేదు. అక్కడ కొన్ని వ్యతిరేకతలు ఇబ్బందులు వచ్చినా కానీ ఏమండి చూడండి, ఆకాశం తెరిచి ఒక బలమైన తూర్పు గాలి చేత విస్తారమైన పూరేలు రప్పించలేదని. తన బిడ్డలు అడిగితేనే ఎవరికన్నా ఉన్నాడని ఆయన. మీరు అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అద్భుతాలు చేస్తున్నారు ఆయన. అది ఒకటి, మనలో సొంతలు తగ్గిపోవాలి, మనలో సంతృప్తి అనేది పెరగాలి, దేవునికి స్తోత్రం. ప్రతిదానికి ప్రజలు సంప్రదించే క్రైస్తవులుగా ఉండకూడతాం, స్వరమెత్తి శుద్ధించే క్రైస్తవులుగా మారుతుందా. నాలుగోది, అవి లేవు ఇవి లేవు. కొంతమంది అస్సలు లేవు, ఏంటి క్యాన్సర్ చెప్పండి, క్యాన్సర్ గోరులు మట్టం ఏంటో ప్రభు నమ్ముకున్నాం కానీ అసలు ఏమీ లేవండి. ఏంటి నువ్వు అంజుల్లా చేతులు తిప్పేస్తున్నావు, నువ్వేమే అసలు ఎవరు నువ్వు అసలు చేతులు ఎత్తి మోకాళ్ళుని స్తుతించవలసిన క్యాండిడేట్ నువ్వు, కానీ అంజులాగా ఏమీ లేవండి. ఏంటి నువ్వు ఎవరు, నీ యాక్షన్ చూసి ఏమనుకోవాలి, దేవునికి స్తోత్రం. నువ్వు ఒక యాక్టర్ కాదు, ఏమి లేవంటే దేవుడు లేనోడేంటి, నువ్వు చేతులు ఎత్తకే లేనోడుగా ఉన్నాను, దేవుని స్తోత్రం. చేతులు యాక్షన్ ఇక్కడ ఏదో వ్యాయామం కసరత్తుగా చేయాల్సింది, చేతులు ఎత్తాలి, మోకాళ్ళు భూమిని తాకాలి, పరలోక ద్వారా దేవుడు తెరుచును కాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకవేళ నా ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, చాలా మంది ఏమంటారు పాస్టర్ గారు, ఏమి జరుగుతుంది ఏంటో, ఏమైపోద్ది ఏంటో, అతిథులాగా లోకస్తులాగా వాళ్ళు ఎవరు చేతపడి చేసేవాళ్ళలాగా ఇప్పుడు చేసేవాళ్ళ చేతులు తిప్పేస్తున్నారండి. అటువంటి విధానం నశించింది కాక. ఓపుకుంటే చేతులు మాట్లాడేసి కళ్ళు మూసుకుని చాలు, నోరు తెరిపేసారు, దేవుడు తన ఆత్మ ద్వారా అన్ని కురిపించింది కాక, కృపాక్షమలతో నింపును కాక. ఆఖరి మాటగా ముగింపు మాటగా ఒక మాట మీకు తెలియజేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మనం దేవుడు మనం లెక్కకి ఎవరు అంటండి తక్కువే, లేకపోతే తక్కువైన దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు, సముద్రాన్ని తెరిచాడండి చూడండి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు. కాబట్టి మనము చేస్తున్న మేలు బట్టి స్తుతించి మర్చిపోకూడదు, మనం నడిపించబడి మనం స్తుతించి మర్చిపోకూడదు, పోషించినందుకు మర్చిపోకూడదు, మనల్ని దర్శించినందుకు మర్చిపోకూడదు, దాసుల నుంచి విడిపించేందుకు మనము మర్చిపోకూడదు. కానీ ఒకే ఒక మాట చూడండి, నిర్గమాకాండం యెహోషువ గ్రంథం 24:15 చూద్దాం. 24:15 ఓకే మాట 24:15 ఎవరిని సేవించదరో అమ్మ నేను చూద్దాను, మీరు ఎవరెవరు చేసినా నేను నా ఇంటి వారి యెహోవానే. దేవుడి మాటలు దీవించింది కాక, ఇవే కట్టింది టైం లేదు కాబట్టి చెప్తాను. యెహోషువ అన్నాడు అక్కడ ఇన్ని రకాలుగా కార్యం చేసిన తర్వాత ఒక రోజున మోషే నాయకత్వం తర్వాత బాగానే ఉన్నారు. యెహోషువ నాయకత్వం అందరూ ఏం చేశారంటే కాలవతలకు వెళ్ళిపోయారు, నది అవతలకు వెళ్ళిపోయి మాకు తెలుసుకోవాలి సాంప్రదాయం, ఈయన ఒక్కడేంటని బాగా భక్తి ముదిరి ఏదో తొండ ముదిరి అంటారు కదా, ముస్లింలు ఏంటంటే రంగులు రోజు మారిపోయి అసమాన ముస్లిం అలాగే ఆయన పోయాడు. నువ్వు ఎంతకాలం ఉంటారా కుర్రడా యెహోషువ, అవరేషన్ చేయకు, మాకు తెలుసులే, మోషేనే 3 తెగులు తాగించాం, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు మోకరించాం మాకు తెలుసులే అన్నట్టుగా ఏమంటే మోషే ఏడిపించినట్టుగా యెహోషువ ఏడిపించడం మొదలుపెట్టారు వీళ్ళు. ఎవరు దేవుని ప్రజలైనా మరి యెహోషువ ఏమన్నా అసమర్థుడా, లేకపోతే తెలివితో కూడా ప్రార్థన లేనివాడా? ప్రార్థన చేస్తే సూర్య మీద ఆగిపోయారు, దేవునికి స్తోత్రం. యెహోషువ కుర్రోడే కానీ భక్తిలో మాత్రం చాలా ముదురోడాడు బాబు, దేవునికి స్తోత్రం. చూడండి వెంటనే అవునా అట్లానా, మీరు టక్కలు చేస్తున్నారా, నాకేం సంబంధం లేదు, మీ ఇష్టం, మీరు ఎవరు ఎలా అయినా పర్లేదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. కొన్ని క్షణాలేనండి అవతల అందరూ అది దేవతను చేసి అందరూ సాగిలు పడేయా, మేము మోషేకు సాగిలు పడినట్టు నీకును సాగిలు పడి చెప్పడం స్తోత్రం చెబుతాం. దేవునికి మహిమ కలుగుగాక. ఎన్నో కార్యాలు మన పనులు చేస్తున్నాడు.
అన్నింటినీ సముద్రాన్ని చీలుస్తున్నాడు, ఏమండి బండను చీలుస్తున్నాడు, ఆకాశాన్ని చీలుస్తున్నాడు, భూమిని చీలుస్తున్నాడు, తన ప్రజలకు కావలసిన ప్రతి అవసరమైన చీలుస్తున్నాడు, చిగురింపు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. తన ప్రజల ఆకలి తీరుస్తున్నాడు, దాహం తీస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు కదా. అయితే ఒకటి నేను నా ఇంటి వారి యెహోవా అని, ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, నేను నా ఇంటి వారి యెహోవా మాత్రమే అని యోషువను మరి ఒక నిబంధన, ఒక తీర్మానంలో స్థిరంగా ఉందాం. ప్రభు ఇంకా గొప్ప కార్యాలు పట్ల చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. మనల్ని శోధించినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు, మనల్ని అణిచినప్పుడు ఇంకా సాగిలపడి అవును ప్రభా నీ ఆజ్ఞలు నేను గైకొనాలి. అవును ప్రభు హృదయపూర్వకంగా నేను సేవించాలయ్యా. నీ ఆజ్ఞలు యథార్థంగా గైకొనాలని ఒక నిబంధన ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు వందనాలు, స్తోత్రం. వాక్యమాలో ఫలింపచేయండి, వాక్యం వర్ధిల్లింపచేయండి, కృపతో నింపండి నాయన. ఇలా నిజంగా నా జీవితంలో, మా జీవితం ఎన్నో కార్యాలు చేస్తాం, నడిపిస్తున్నాం, మాకు తెలియకుండా కీడులు తప్పిస్తున్నాం. నిజంగా మా కోసం సముద్రం లాంటి సమస్యలు వచ్చిన, ఇదిగో నాయన బలమైన ఫరో లాంటి వాళ్ళు ఎన్ని రకాల అపవాది వాడి క్రియలు చేసుకుని అపహాస్యం చేస్తా ఉన్నా, మాకు తెలియకుండానే వాడిని లేవనెత్తుతున్నాం నాయన, వారిని తొలగిస్తున్నాం. మీకు స్తోత్రాలు. మా ప్రతి ఆత్మదాహాన్ని తీరుస్తున్నాయన, చక్కటి ఉపదేశాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రం. మాకు కావాల్సిన బలమైన ఆహారం ఇస్తున్నందుకు, అపోస్తల బాధలను నడిపిస్తున్నందుకు నాయన కృప కలుగును గాక. ఇంకా 1, 2, 7 పదద్భుతాలు నాయన, నీ ప్రజల వారికి పదద్భుతాలు చేసిన నాయన ఫరోను భయపెట్టి ఐగుప్తు దేశాన్ని గడగడలాడించిన ఆయన, నీ పిల్లల అగ్నిలో బయటకు తీసుకొచ్చిన దేవా, నీ పిల్లల యొక్క కేకలు ఆలకించిన ఆయన, వారి మధ్యకు దిగువచ్చిన దైవమా. ఐగుప్తులో ఎలా వారు కేకలు పెట్టారో నాయన, ఈ రోజు రక్షణ పొందని కొద్ది ఎలా మేము కేకలు వేసామో, ఓ నాయన ప్రభు శ్రమలు ఎలా మర్ర పెట్టామో, మేము మరణించేంత వరకు భక్తులు నాయన ఏ రోజు మా ప్రార్థన కేకలు తగ్గకుండాను గాక, మాలో భక్తిసారము సనగిలకుందును గాక. ఆ సహాయం దయచి ఐగుప్తులో మమ్మల్ని విడిపించడానికి దిగువచ్చినప్పుడు మా కేకలు ఎలాగైతే పరలోకాన్ని చేరినాయో ప్రభు, నిత్యం మా ప్రార్థన, రోదన, కన్నీరు, విజ్ఞాపన అధికము తగ్గిపోకున్నట్లుగా మీ నడిపింపు, మీ సహాయం బట్టి మీకు మహిమ చెల్లిస్తూ మాలో చిన్న పొరపాటు క్షమించిన ఆయన. ఎక్కడైనా ఈ సంవత్సరంలో సరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇంకా తృప్తి లేని మాటలు మాట్లాడితే క్షమించండి. ఒకవేళ నాయన అనుజులు రకరకాల ప్రవర్తనతో నీ నామాన్ని అవమానపరిస్తే కూడా, నిజంగా మమ్మల్ని చంపడానికి వీడిని రక్షించలేదు నాయన, మమ్మల్ని నరకానికి తీసుకెళ్ళడానికి మీరు నాయన ఆత్మగా లేరు నాయన, మమ్మల్ని నడిపించు నాయన ప్రభు. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశం నడిపారు. మా ముందు నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తూ నాయన, మా ముందు ఇత్తడి తలుపులు పగలగొట్టి, ఇనుప గడిలో చెదరగొట్టి నాయన, ఇదిగో దాచబడిన ధనము మాకు ఇవ్వటానికి నాయన, పరలోకపు సముద్రం మాకు ఇవ్వటానికి నాయన, యుగ యుగాలు మాకు దేవుడిగా ఉండటానికి, రారాజుగా ఉండటానికి నాయన, మీతో రాజ్యంలో పాలుపొంగులు పొందటానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు వందనాలు. మేము లెక్కకు తక్కువే, అన్ని విషయాల్లో మేము తక్కువే ప్రభువా, ఒప్పుకుంటున్నాము తండ్రి. కానీ మమ్మల్ని ఎన్నో విషయాల్లో గొప్పగా ఎంచుకున్నాము నాయన, ఎన్నో విషయాల్లో పైవారిగా నిలబెడుతున్నాము. ఎందరో మమ్మల్ని తృణీకరించినా కానీ వారి ముందే మా తలను పైకెత్తుకునేలాగా మమ్మల్ని చేస్తున్నందుకు మేము వందనాలు చెల్లిస్తూ ప్రభా. జీవితాంతో పరిస్థితులు బట్టి, ఎక్కడ మేము తొందరపాట్లు బట్టి ఆ విధానాలు మార్కనగా అక్కడ వరకు ఒకేలాగా బ్రతికే ఒక నూతన హృదయం మాకు అనుగ్రహించుకునే వాక్యం ఫలించేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. దేవుడికి